Praise the Lord, hallelujah. I greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Devu namamke mahima kalugunu gaaka. Bible says, the word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of one and only who came from Father, full of grace and truth. Hallelujah. The Almighty God, He's not asking your wealth, He's not asking your gold, He's not asking your anything. All He's asking you is your heart. ఆ గొప్ప దేవుడు బంగారాన్ని అడగట్లేదు, వజ్రాన్ని అడగట్లేదు, నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. ఎంతో సంతోషంతో ఆయన స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మన పాపాలను మన శాపాలను తొలగించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఎంత గొప్పదైన మన సరస్వతించుకుందాం. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మనకు ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వడానికి ఆయన దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. తన సమస్తాన్ని వదులుకొని మన కోసం వచ్చాడు. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన తన సమస్తాన్ని వదులుకొని ఆ చిన్న పాకలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆయన స్తుతిస్తూ మనసారా పాడుకోవడం, సంతోషంగా పాడుకోవడం. శ్రీయేసుండు జన్మించె రేలో, శ్రీయేసుండు
బెత్లెహేమ యూరిలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో కన్యా మరియమ్మ గర్భబంధున కన్యా మరియమ్మ గర్భబంధున ఇమ్మానుయేలుడనే నామమందున ఇమ్మానుయేలుడనే నామమందున శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో సత్రమందున పశుల శాలయందున సత్రమందున పశుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో పటి బుద్ధి గుడ్డలతో చుట్టబడి పటి బుద్ధి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టెలో పారుండబెట్టబడి పశుల తొట్టెలో పారుండబెట్టబడి శ్రీయేసుండు జన్మించెరేలో శ్రీయేసుండు జన్మించెరేలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో నేడు బాయాక బెత్లెహేమ యూరిలో హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మన కొరకు జన్మించాడు. లెట్స్ ప్రే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మీ యొక్క ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా, మీరు మా కొరకు జన్మించి తండ్రి, ఒక చిన్న పాకలో జన్మించి తండ్రి, మా కొరకు తండ్రి సమస్తం ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఇప్పుడు తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి వారి జీవితాల్లో తండ్రి మీ యొక్క జాయ్ని తండ్రి, మీ యొక్క ఆనందాన్ని తండ్రి వారి జీవితాల్లో రిలీజ్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి, మీ యొక్క సంతోషాలను వారి జీవితాలను నింపండి తండ్రి. యేసయ్యా, మీరు సమస్తం వారికి కావాల్సిందంతా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు చేయు ప్రతి ప్రార్థనలకు మీరు సమాధానాలు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీ యొక్క కృపను నీ యొక్క ప్రేమను ఎల్లప్పుడూ అలాగే మా పైన తండ్రి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరి పైన ఉంచుతున్నందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Good morning, church. అందరు బాగున్నారని నమ్ముతున్నాను. I hope you all are happy. And today, I would like to take this opportunity. ఇది ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఫస్ట్ ఆ దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిద్దాం అనుకుంటున్నాను. I want to thank God for this wonderful opportunity to stand before you and then talk and then deliver what the Holy Spirit wants to tell. మీ ముందు నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏదైతే నా హృదయంలో ఉంచాడో, ఏదైతే నాతో మాట్లాడాడో మీతో మాట్లాడమని చెప్పి ఆ వాక్యాన్ని మీ ముందుకు పంచుకుంటుండగా I want to thank God. I want to thank the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడిని ఆ దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి పాస్టర్ ప్రకాష్ అన్న, he has been there. నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా తను చూశాడు. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సందర్భంలో అతను ఉండి ఒక లీడర్ లాగా నన్ను మెంటర్ చేసుకుంటూ స్థాయి ఒక్కొక్క లెవెల్లో హీఈస్ హెల్పింగ్ మీ అవుట్ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్. I want to thank my pastor as well. And also I want to thank my church members. నా సంఘస్థులందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే యాజ్ అ చర్చ్, యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ స్ట్రాంగ్. in family everybody has different roles and responsibilities. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. అది డిఫరెంట్ గా ఉంటుంది. everybody will not have the same responsibility. And I want to thank God. I want to thank my pastor. I want to thank my church members, for your prayers upon my life. And I am leading the way I should be. And then I really thank you for your prayers. All right, so today
ఈరోజు నేను వాక్యం పంచుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ మీ. ఇందాక నేను మెసేజ్ చెప్పకముందు ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్, ఐఎమ్ జస్ట్ అ స్టోన్. నేను ఒక చిన్న రాయి లాంటి వాడిని అంతే. ద గాడ్ ఈస్ యూజింగ్ మీ టు డెలివర్ దిస్ మెసేజ్. దిస్ ఇస్ నాట్ ఎడ్విన్స్ మెసేజ్. ఇది ఎడ్విన్ వాక్యం కాదు, ఇది లేకుంటే ఇంకెవరిదో వాక్యం కాదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ మీ. ఇట్ ఈస్ కంప్లీట్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీడ్ మీ. I want to share before I start my message. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు ప్రకాశన్న కొన్ని డేస్ బ్యాక్, కొన్ని రోజుల క్రితం, ఫ్యూ డేస్ బ్యాక్, మై పాస్టర్ has told me, Edwin, be ready, you will be preaching in a sooner time. సో నాతో ఏం చెప్పాడంటే, కొద్ది రోజుల్లో నువ్వు వాక్యం పంచుకుంటావు, రెడీ ఉండు అని చెప్పి నాకు చెప్పాడు. సో నేను ఆ టైంలో ఇమీడియట్గా నేను ఎప్పుడు కూడా ముందు అన్న అడిగినప్పుడల్లా ఐ యూస్ టు టెల్ దట్, అన్న లెట్ గాడ్ టేక్ ఓవర్, లెట్ గాడ్స్ టైమింగ్ కమ్ ఇన్ ప్లేస్. ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ నాట్ మై టైం. సో నేను అన్నతో ఏమంటాను, అన్న దేవుని టైం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అన్న అని చెప్పి నేను అంటా ఉండే. And I thank God, this is the time that he has decided that I have to speak. సో వాట్ ఐ వాంట్ టెల్, ఆ రోజు నేను ఏమైందంటే, నేను నార్మల్గా రాత్రి పడుకునే టైంలో భాషల్లో మాట్లాడడం, ప్రార్థన చేయడం నాకు చాలా అలవాటు. అయితే నేను అలా అన్న చెప్పిన తర్వాత దాని నెక్స్ట్ డే రోజు, అంటే ఆ రోజు పడుకుంటున్నాను, నైట్ షిఫ్ట్ అయిపోయింది, పడుకునే టైంలో ఇంకా నేను పడుకునేటప్పుడు నేను ఏం ప్రార్థన చేసుకున్నాను అంటే, దేవా, నేను కాదు, నా వాక్యం కాదు, నా మాటలు కాదు, నువ్వు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు, వాట్ యూ వాంట్ టు టాక్. సో ఐ వాస్ టెలింగ్ టు మై సెల్ఫ్, గాడ్, ఐ డూ నాట్ వాంట్ టు స్పీక్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ ఐ స్పీక్ ఇట్ విల్ బీ నాయిస్. అది ఒక సౌండ్ పొల్యూషన్ లాగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి లైక్ అ మ్యూజిక్. వెన్ ద లార్డ్ స్పీక్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ మ్యూజిక్. సో ఐ వాస్ టెలింగ్, నేను ఇక పడుకుందాం అనుకుంటున్నాను. నాకు అంటే ఆ టైంలో నేను ఐ వాస్ గోయింగ్ త్రూ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ వాళ్ళ లైఫ్ నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఐ వాస్ రైటింగ్ డౌన్ ద ఎగ్జామినింగ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐ వాస్ రైటింగ్ డౌన్ మై పాయింట్స్. ఆ సమయంలో ఎప్పుడైతే అన్న నాకు ఈ మాటలు చెప్పాడు, నువ్వు వాక్యం పంచుకోవాలన్నప్పుడు నేనేం చేస్తాను, అబ్రహాం గురించి చదువుతా ఉండే బాగా. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ మై పాస్టర్ టోల్డ్ మీ దట్, Edwin, you have to stand and you have to speak, and then I was at that time in a meditation of Abraham and his life, and I was clearly examining how God has called him and how God has blessed him. So I was just going through that. I know you understand, right? మనం ఏదో చదువుతా ఉంటామో లేకుంటే ఏదైతే స్థూపతిలో ఉంటామో అంటే what friendship or what emotions that we carry, or in the situation that we are, we always flow through it. So I was telling, God, it is not that situation. It is not what I am meditating. It is not me. It is you has to speak. So what happened, then I was just about to sleep. I was like, okay, let me spend time in the presence tomorrow, and then again let me go back to God, because all my thoughts and whatever I'm meditating in the Bible is coming up. సో ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు గో అండ్ స్లీప్. నేను ఏమనుకున్నా అంటే, రేపు మళ్ళొకసారి ప్రార్థన చేసి మంచిగా దేవునితో టైం స్పెండ్ చేసి దెన్ లెట్ మీ హియర్, దేవుడు నాతో ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని చెప్పి విందామని అనుకున్నాను. సో ఆ రోజు ఇంకా నేను పడుకుందాం అనుకున్నాను, ఇట్లా పడుకుందామని వెళ్తున్నాను. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు స్లీప్. సడన్లీ ఒక చిన్న స్వరము నాకు ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ లైక్ దిస్ టువర్డ్స్ మై రైట్ సైడ్, అండ్ దెన్ ఒక చిన్న స్వరం నాకు వినిపించింది, యోనాతాను అని అనిపించింది, Jonathan. I was about to sleep like this to my right side, and slowly I heard a voice saying, Jonathan, preach about this guy. యోనాతాను, ఆయన గురించి మాట్లాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. I am not telling anything which is created. ఓకే, ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఇస్ లైక్ దాట్. నేను కలిపి ఏం చెప్తలేను, నా జీవితంలో ఆయన ఎక్స్పీరియన్స్ నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఆ వర్డ్ నాకు వినిపించింది. ఇమ్మీడియట్గా నేను లేచి నా భార్యతో అప్పుడే చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, నేనేం ప్రార్థన చేసుకున్నాను అంటే, హరిని, నేను నా మాటలు కాదు, అది కాదు, ఇది కాదు, దేవుడు ఏం చెప్తాను అనుకుని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నేను తనతో అన్నాను. తర్వాత తనకి తన గురించి కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. సో ఇట్ హ్యాపెన్స్, ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ మై వైఫ్, Harini, I wanted to tell what the Lord has, the word for the church and not my word. And then I was just about to sleep, and then I got this word. I immediately woke up and I told my wife. And then I keep sharing, I have been observing, quite some times when I'm about to sleep, suddenly the Spirit of the Lord comes upon me. I sit like that, and then I start speaking. కొన్నిసార్లు నేను ఈ 2020లో నేను వెళ్ళిన అనుభవాలు ఏంటిదంటే, అప్పుడప్పుడు పడుకుందాం అనుకుంటాను, I will just sit like that, అలా కూర్చుని ఉంటాను, ఆత్మదేవుడు నా పైనకి వచ్చేసి నా అంతలు నేను మాట్లాడడం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ 2020లో ఫేస్ చేయడం ఫస్ట్ టైం. దీనికంటే ముందు అవ్వలేదు. ఇంకా చాలా విషయాలు బైబిల్లో అందరు చూడని విషయాలు కూడా దేవాది దేవుడు బయలుపరచడం స్టార్ట్ చేశాడు. సో ఐ వాస్ సో హ్యాపీ. సో అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ,
ద లార్డ్ సెడ్ మీ, నేను ఏమనుకున్నా అంటే సౌల్ గురించి మాట్లాడదాం అనుకున్నా, దావీదు గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ దేవుడు నాకు ఒకటే చెప్పిండు, నో సాల్ నో డేవిడ్, ఓన్లీ స్పీక్ అబౌట్ జానథన్. దావీదు గురించి కాదు, సౌల్ గురించి కాదు, యోనాతాను గురించే మాట్లాడని చెప్పాడు. సో ఐఎమ్ గోనా స్టిక్ టు మై టాపిక్. సో బిఫోర్ ఐ స్టార్ట్, నేను మెసేజ్లోకి వెళ్ళక ముందు 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకోండి. దేవాతి దేవా యేసయ్య, మీరు పరిశుద్ధులు, మహారాజు యేసయ్య. యేసయ్య నీ తండ్రినైనా యేసయ్య, నీ పిల్లలుగా మేము పిలువబడుతున్నాం యేసయ్య. యేసయ్య నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి, తండ్రి నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు దేవా. యేసయ్య ఈ 2020 అంతట్లో తండ్రినైనా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు తండ్రిన, ఎంతో డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఒక పెస్టిలెన్స్ తండ్రినైనా, ఒక పెస్టిలెన్స్ ద్వారా ఒక వరల్డ్ మొత్తం పాస్ అయింది. కానీ తండ్రినైనా నీవు మాకు ఎటువంటి హాని తలగకుండా, ఎటువంటి నష్టం కలగకుండా మనం ముందు నిలబెట్టుకొని మనం దీవిస్తున్న దేవా, నీకు వేలాది వందనాలు యేసయ్య. యేసయ్య ఈరోజు మీరు ఇచ్చిన ఈ ధనం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నేను మాట్లాడుతున్నా కదా నేను, మీ మాటలు నేను మీ ప్రజలతో మాట్లాడి కేవలం మీరే మహిమ పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ రైట్, సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, క్వాలిటీస్ ఆఫ్ అ కింగ్. ఒక రాజుకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటిది? క్వాలిటీస్ ఆఫ్ అ కింగ్. ద క్వాలిటీస్ ఆఫ్ అ కింగ్. ద ఫస్ట్ క్వాలిటీ, లవ్ ద లార్డ్. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్, స్ట్రెంగ్త్ అండ్ సోల్. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యముతో, బలముతో ఆయనని ప్రేమించమని ఉంది. మొదటి వాక్యం, అవునా? This is the same thing. If you have to be a king, the first thing you need to love God. Amen. నువ్వు ఒక రాజులాగా ఉండాలి అంటే ఫస్ట్ దేవుని ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. దేవుని ప్రేమ లేనిది నువ్వు ఏ రాజువి అవ్వలేవు, అవునా? You need to love God first. And what does love God first? అంటే love God first అంటే ఇప్పుడు అంటే ఎలా? These days, love means, it is the different meanings, chala different విధాలుగా ఉంటుంది. What I have learned, or what I have seen in king, ఒక రాజులో నేను చూసింది ఏంది అని అంటే, ఆయన ముందు ఎప్పుడు దేవుణ్ణి ముందు పెడతాడు. That is actually love of God. Love of God means putting God first. మనం లేవగానే మొదటి క్షణాలు ఎవరితో గడుపుతున్నాం? With whom are we spending our time? The moment you wake up and you'll be like, okay, Harini is there beside me. Harini, hi, good morning, how are you? I love you. No. I don't think I have done that many times. Okay, but anyway, not just that. మన లేవగానే ఓకే నేను జాగింగ్కి వెళ్ళిపోవాలా, నేను జిమ్ వెళ్ళాలా, నేను వాకింగ్ వెళ్ళాలా, ఇవన్నీ కాదు. Put God first. దేవుణ్ణి మొదటి స్థానంలో ఎప్పుడైతే నువ్వు దేవుడు స్టార్ట్ చేస్తావో అప్పుడు ఆర్ యూ పుట్టింగ్ గాడ్ ఫస్ట్? I'm just giving you an example. నేను ఒక చిన్న ఉదాహరణతో మీతో చెప్తున్నాను కానీ వాట్ డు ఐ మీన్ సే పుట్టింగ్ గాడ్ ఫస్ట్? ఇప్పుడు మా ఇంట్లో నిన్న ఒక ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్ అవ్వక 15 రోజుల ముందు నుండే నేను ప్రార్థన చేస్తాను. I was just praying, saying, God, you have to take care of this function. You have to take care of this thing. నేను నా జాబ్ స్టార్ట్ చేసే ముందు I pray, Lord, today give me success in my day. నేను నా జాబ్ స్టార్ట్ చేయక ముందు, దేవా నాకు ఈ రోజు ప్రతిఫలం దయచేయి దేవా అని ప్రార్థన చేస్తాను. మన కార్యాల్లో మనం అనుకుంటాం ఈ ఫంక్షన్ చేద్దాము, లేకుంటే ఆ పని చేద్దాము, ఈ జాబ్కి ట్రై చేద్దాము, ఆ డ్రాప్కి ట్రై చేద్దాము, లేకుంటే నేను జిమ్ చేస్తాను, అది చేస్తాను, బైబిల్ కాలేజ్ పోతాను. నో. దిస్ ఇస్ ఆల్ వాట్ యు ఆర్ థింకింగ్. ఇది నీ ఆలోచన. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెడతావో ప్రతిదీ నీకు సఫలం అవుతుంది. ప్రతి ఫలము దాన్ని చూస్తాము. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్. సో ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అ కింగ్, ఒక రాజుకు ఉండాల్సిన మొదటి లక్షణం దేవుణ్ణి ప్రేమించడము, ఆయనని ప్రతి దానిలో మొదటి స్థానంలో పెట్టడం. సెకండ్ క్వాలిటీ, he should be wise and understanding. సొలొమోను గురించి మనం చాలా విన్నాం కదా. he was very wise and understanding. చాలా జ్ఞానం ఉండే ఆయనకు అని చెప్పేసి. why do I say జ్ఞానము ఇంకా అండర్స్టాండింగ్ ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, ఒక పని చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ రేపు నేను చాలా మంది ఏం చూస్తానంటే, వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటారు, దాంట్లో ఫెయిల్ అవుతారు. నేను ఇది చదువుతాను, నేను డాక్టర్ అవుతాను అంటారు, ఫెయిల్ అవుతారు. అవునా? లేకుంటే ఇక్కడ కాదు, నేను హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేస్తాను, ఇక్కడ ఊర్లో నాకు పని దొరకలేదు అని చెప్పి ఫెయిల్ అయిపోతారు.
అంటే మనం ఏం చేస్తామంటే మనకున్న జ్ఞానంతో ఓకే డాక్టర్ అంటే 1,50,000 జీతం వస్తుంది, 2 లక్షల జీతం వస్తుంది, మంచి జాబ్, నేను ఇది చదవాలి, ఇది చేయాలి అనుకుంటున్నాను. ఇంజనీర్ అయితే నాకు ఈ జాబ్ వస్తుంది, ఇది చేయాలని అనుకుంటున్నా. అంటే నేను ఏమి అవ్వాలా అనేది అనుకుంటున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి అనేది మొదటిగా పెట్టి ప్రార్థన చేసి యేసయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు అండర్స్టాండింగ్ ఇవ్వు, నేను ఏమి చేయాలా, వాట్ షుడ్ ఐ డూ? Because when I do, I will fail. But when he does, you will not fail. And I will not fail. ఎప్పుడైతే నేను చేస్తానో నేను ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఆయన చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ you need to know what the Lord has in your life. What is his purpose in your life? ఓకే, సో ఒక రాజు ఏం చేయాలి అని అంటే ఆయన దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో తెలుసుకోవాలి. యూనో ఐ ఆల్వేస్ హర్డ్ ఫ్రమ్ మైల్స్ మోన్రో అండ్ దే ఆర్ మెనీ ప్రీచర్స్. చాలా మంది ప్రీచర్స్ ఏమంటారు అంటే బైబిల్ ఈజ్ ఇట్స్ ఆల్ అబౌట్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్. ఒకటే ఒక దాని గురించి మాట్లాడుతుంది. ఏంటిది అని అంటే ఇట్ ఈస్ అబౌట్ అ కింగ్ అండ్ హిస్ కింగ్డమ్. ఒక రాజు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతుంది బైబిల్ అనేది. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ దాట్ ఎక్సెట్రా మతం ఇవన్నీ కాదు. ఒక రాజు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతుంది. అవునా? సో ఒక రాజ్యంని పరిపాలించాలంటే మీకు ఏం కావాలా? ఫస్ట్ విజ్డమ్ కావాలా, అండర్స్టాండింగ్ కావాలా. ఎంతో మంది ప్రజలు ఉంటారు, వాళ్ళని ఎలా నడిపియాలా. ఎంతో మంది సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేయాలా. నా రాజ్యం ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలంటే నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. అవునా? So this is very important. A king not only needs to first thing he has to put God first, love God first, and the second thing he needs to be wise and understanding. Okay, now understanding ante ippudu nenu మన ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడనంటే మన సొలొమన్ కొడుకు రెహబామ్, ఆయన ఏం చేస్తాడనంటే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఎప్పుడైతే అందరూ వస్తారో జెరొబాము ఇంకా వాళ్ళందరూ వచ్చేసి ఇజ్రాయెలైట్స్ వచ్చేసి వాళ్ళు ఆయన అడుగుతాడు, రాజా మీ తండ్రి మా పైన పెట్టిన పని భారం ఎంతో పెద్దగా ఉన్నది, ఎంతో చాలా కష్టంగా ఉన్నది, కొంచెం తక్కువ చెయ్యి అని అడుగుతాడు. అయితే ఆ రెహోబామ్ ఏం చేస్తాడంటే అక్కడ ఆయన ప్యాలెస్లో ఎవరైతే ఉంటారో అంటే జ్ఞానులు అందరూ ఉంటారు, మినిస్టర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. సో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని అడుగుతాడు, సో ఏం చేయమంటారు? ఇప్పుడు నా ప్రజలు నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు నేను రాజుని, మరి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అంటే సొలొమన్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి రూలింగ్లో ఉన్నప్పుడు ఒక మినిస్టర్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, రాజు నువ్వు ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా ప్రజలు నీ దగ్గరికి, ఈ ప్రజలందరికీ పని భారం అవుతుంది అంటున్నారు కదా, నువ్వు కొంచెం భారం తక్కువ చెయ్యి, అప్పుడు అందరు నిన్ను మంచి రాజులాగా పోల్స్తారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకొక యవనస్తుడు ఉంటాడు. ఓకేనా? ఈయన ఫ్రెండ్ అయి ఉంటాడు, లేకుంటే ఈయన మినిస్టర్ అయి ఉంటాడు. యవనస్తుడు సొలొమన్ ఎప్పుడైతే సొలొమన్ రాజు పరిపాలిస్తున్నా ఆ టైంలో ఈయన లేకుండే, కొత్తగా వచ్చిన పర్సన్ ఈయన. అయితే ఈయనేమంటాడు, లేదు 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 అలా చేయకు, వాళ్ళ పని ఇంకా 2 రెట్లు పెంచు అని అంటాడు. అవునా? 2 రెట్లు పెంచితే అంటే పనుల్లాగానే చూడాలా, వాళ్ళకి ఇంకెంత కష్టం చేస్తే అట్లా మనకి ప్రతిఫలం వస్తుంది అని అంటాడు. అయితే ఇంకా అది ఆ రోజు మీటింగ్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ జెరొబాము దాని తర్వాత వాళ్ళ ఇజ్రాయెలైట్స్ అందరూ ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడు అని అంటే ఆయన ఎప్పుడైతే సొలొమన్ రాజు ఉన్న టైంలో ఏదైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన చెప్పిన మాటని తిరస్కరించి ఏదైతే కొత్త పర్సన్ చెప్తాడో అదే పని చేస్తాడు. మొత్తం ఇజ్రాయెలైట్స్ ఏం చేస్తారు తెలుసా, మాకు ఈ దావీదు ఇంటికి ఏమి సంబంధం, ఇంకా అవసరం లేదు, మాకు మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు. జ్ఞానము ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. అవును? సో ఒక రాజుకు ఉండాల్సింది నాట్ ఓన్లీ గాడ్, నాట్ ఓన్లీ లవింగ్ గాడ్, నాట్ ఓన్లీ పుట్టింగ్ గాడ్ ఫస్ట్, హీ నీడ్స్ టు హ్యావ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఆమేన్. నెక్స్ట్ ఒక రాజుకి ఉండాల్సిన ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీదకి వార్కి వస్తుంది అనుకోండి, రాజుకు ఉండాల్సింది ఏంది? అమ్మో కంట్రీ వార్కి వస్తుంది నేను భయపడతారా? లేదు. హీ నీడ్స్ టు బి బ్రేవ్ అండ్ హీ నీడ్స్ టు బి స్ట్రాంగ్. అవునా? చాలా కరేజియస్గా ఉండాలి. ఓకే, హీ హ్యాస్ టు బి వెరీ మచ్ స్ట్రాంగ్ అండ్ హీ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. హీ షుడ్ బి అ ఫైటర్ బై హిమ్సెల్ఫ్. అవునా? సో ఆయనకు ఉండాల్సిన లక్షణం ఇంకొకటి, 3వ లక్షణం ఏంటంటే బీయింగ్ బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. మళ్ళీ 4th లక్షణం, 4వ లక్షణం ఏంటంటే ఇంపార్షియల్. అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం కాకుండా, లేకుంటే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, వీళ్ళకి పైసలు ఉన్నాయి, వీళ్ళని ఒకలాగా చూస్తాను, ఇంకోళ్ళని ఇంకోలాగా చూస్తాను, వీళ్ళు పేదోళ్ళు లేకుంటే వీళ్ళు పనోళ్ళు, ఇట్లా కాదు.
అందరినీ సమానంగా చూసే లక్షణం రాజుకు ఉండాలి. అప్పుడే చిన్నవాడైనా పెద్దవాడైనా గొప్పోడైనా పేదోడైనా ఎవడైనా కూడా నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ మనసుతో అంటాడు ఈయన మా రాజు అని చెప్పి. అవునా? సో యూ పుట్టింగ్ గాడ్ ఫస్ట్ అండ్ దెన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, brave and strong, have an impartial heart. And then next, righteousness and integrity. Righteousness and integrity అంటే ఒక హానెస్టీ, అంటే ఉన్నది కరెక్ట్గా చెప్పడము. ఓకేనా? రైచియస్నెస్, బీయింగ్ హ్యావింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, స్టాండ్ ఫర్ వాట్ ఈస్ జస్ట్. నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ వాట్ ఈస్ రైచియస్నెస్, ఇంటెగ్రిటీ. అయితే నేను ఒకటి ఏం చూసానంటే, రాజు ఏదైతే కరెక్టో దానికి నిలబెట్టడం, అంటే దాని సైడ్ నిలబడడం. స్టాండింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్, స్టాండింగ్ ఫర్ వాట్ ఈస్ జస్ట్ ఈస్ ఓన్లీ అ కింగ్ కెన్ డూ. ఓకేనా? So that is what is very, very important, righteousness and integrity. And then also he has to be faithful. He has to be faithful to God first and to his people. అవునా? ఎందుకంటే దేవుడు ఇచ్చిన బాధ్యత అది. ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకొని ఉంటే ఆయన రాజులాగా కాకపోతుండే. ఆయన రాజు అయింది కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చిండు దేవుడు? ఒక రాజ్యాన్ని ఇచ్చిండు. రాజ్యంలో ఉన్న ప్రజలని పరిపాలించాలి. సో ఆయన దేవునికి విధేయత చూపెట్టాలి, ఫేత్ఫుల్గా ఉండాలా. దాంతోపాటు వాళ్ళకున్న అక్కడ ప్రజలకు కూడా ఫేత్ఫుల్గా ఉండాలా. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఫేత్ఫుల్నెస్, ఇవన్నీ ఆల్ దీస్ క్వాలిటీస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి నేను చెప్పినవన్నీ కూడా, ఇవన్నీ కంబైన్ అయినప్పుడు, ఏవైతే కలిసి ఒక మనిషిలో ఉంటాయో అప్పుడు మనం అనుకుంటాం ఈయన రాజు. అప్పుడు ఆయన ఏమవుతాడు? మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా మాట్లాడతాడు. ఏమంటారు? మా రాజు అంటారు. ఇవాళ నేను చాలా మందిని చూస్తాను, మై మోడీ, మా మోడీ గారు, మా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అంటూ ఉంటారు, లేకుంటే మా కేసీఆర్ గారు అని అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ లోపల ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, గుర్తించారు కాబట్టి అంటూ ఉంటారు. అవునా? అంటే కొంతమంది అంటారు, కొంతమంది అన్నారు, కానీ రాజు అనే వాడికి ఈ క్వాలిటీస్ అనేది కంపల్సరీ. ఓకేనా? నేను చూసినప్పుడు నేను కూడా మా రాజులా ఉండాలా అని అనుకోవాలి. అంతేనా కదా? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దాని తర్వాత అందరికంటే ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే, ద కింగ్ నీడ్స్ టు హ్యావ్ అ ఫాదర్స్ హార్ట్. తండ్రికి ఉండాల్సిన హృదయం అనేది ఉండాలి. ఓకేనా? సో దట్ he can love, he can sacrifice, he can forgive. Amen? And he can discipline, he can direct his people. Alright, so నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని ఏంటిది? వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఐ బిలీవ్ a king should possess? The first quality is love God and put him first and seek him in everything as the first point of contact. And the next one, he should be wise and understanding. And the third one, he should be brave and strong. And the fourth one, he should be impartial. And the fifth one, righteous and integrity. Sixth one, faithful and inspirational. And the seventh one is father's heart, having a father's heart. నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా, మొదటి ఫస్ట్ రాజుకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనని ప్రతి దానిలో మొదటి స్థానంలో పెట్టడము. రెండోది జ్ఞానము, దాని తర్వాత వివేచన అనేది ఉండాలి. దాని తర్వాత ఆయన స్ట్రాంగ్ అయి ఉండాలి. హీ నీడ్స్ టు హ్యావ్ కరేజ్. ఆయన బలశూరుడై ఉండాలి, అంటే ఒక వారియర్ లాగా. హీ నీడ్స్ టు బి లైక్ అ సోల్జర్. ఒక యుద్ధం వస్తుంది అని అంటే నేను ముందుండి నడిపిస్తా అనే వారిలాగా ఉండాలి, కానీ ఎన్నుకున్నట్టు ఉండద్దు. దాని తర్వాత ఇంపార్షియల్, అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే స్వభావం కాకుండా అందరినీ సమానంగా చూసే క్వాలిటీ ఉండాలి. తర్వాత రైచియస్నెస్ అండ్ ఇంటిగ్రిటీ, కరెక్ట్, ఏదైతే కరెక్ట్ దానికి నిలబడాలి, ఏదైతే తప్పు దాన్ని కొట్టివేసేయాలి. అది రాజుకు ఉండాల్సిన ఇంకో లక్షణం. దాని తర్వాత దేవుని యందు విధేయత, దాంతోపాటు ప్రజలందరి బాధ్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఆయన ఒక ఇన్స్పిరేషనల్, ఆయన ఒక మంచి క్యారెక్టర్ లాగా అందరం మనం చూస్తాము. తర్వాత లాస్ట్ థింగ్ ఈ నీడ్స్ టు హ్యావ్ ఏంటంటే, ఒక ఫాదర్స్, ఒక తండ్రికి ఉన్న హృదయం ఉండాలి. ఒకరిని శిక్షించాలన్నా, ఒకరిని క్షమించాలన్నా, ఒకరిని ప్రేమించాలన్నా, ఒకరిని నడిపించాలన్నా ఆయనకు ఉండాల్సిన బాధ్యత ఏంటి, ఆయనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటిది? ఫాదర్స్ హార్ట్. ఆల్ రైట్, ఇప్పుడు నేను మీకు రాజుకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటిదో నేను చెప్పాను. అంటే ఐ థింక్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్. నేను చెప్పిన అన్ని మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. సో నౌ లెట్ మీ కమ్ టు దెర్ ఆర్ 3 people. ద ఫస్ట్ సాల్ ఇస్ ద ఫస్ట్ కింగ్. అండ్ దెన్ సౌల్ మొదటి రాజు, దాని తర్వాత సౌలుకి ఉన్న కుమారుడు యోనాతాను, మళ్ళీ దాంతోపాటు దావీదు. సౌలు తర్వాత నెక్స్ట్ రాజు అయింది దావీదు. అవునా? సో ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్లోకి వస్తున్నాను. వాట్ ఐ వాంట్ టు టైటిల్ మై మెసేజ్. ఇందాక ఐ జస్ట్ టోల్డ్ యూ ద క్వాలిటీస్ ఆఫ్ అ కింగ్, బట్ నౌ ఐ వాంట్ టు టైటిల్ మై మెసేజ్. నా మెసేజ్కి నేను ఇస్తున్న టైటిల్ ఏంటంటే, ద సాక్రిఫైస్ ఆఫ్ జానథన్, యోహాను చేసిన అర్పణ. ఆల్ రైట్, ద సాక్రిఫైస్ ఆఫ్ జానథన్. అండ్ దెన్ తనకి ఇస్తున్న ట్యాగ్ లైన్ ఏంటంటే, నేను
a true son, a true friend and a God's gift. ఒక మంచి కుమారుడు, ఒక మంచి స్నేహితుడు, దేవుని బహుమానము. ఓకే, so this is what I want to give. This is what I want to say. Again, the sacrifice of Jonathan is the title of my message. And then, the tagline I will say is a true son, a true friend, and is a God-given gift. All right, it could be to Saul, it could be to David, but I will tell you, he is truly a God-given gift. All right, I will tell you at the end of my message why I am telling is really a gift. All right, now, so first thing, what I want to start with, 2 Timothy 4:7. Paul says something. Before I start with Jonathan and all, I want to tell you where I'm going to land up in the end. 2 Timothy 4:7 ఒకసారి చదువుతారా గట్టిగా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కాడ మట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఆమేన్. సో అక్కడ పౌలు రాస్తున్న మాట ఏంటంటే, I have fought a good fight and I have won my race. ఆల్ రైట్. సో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యత కంప్లీట్గా చేశాడు, నేను నా పోరాటాన్ని సక్సెస్ఫుల్గా ముగించాను అని ఆయన అంటున్నాడు. ఓకే, సో అలాంటి జీవితము యోనాతాను జీవించడాన్ని చూద్దాం. యోనాతాను రాజు అవ్వలేదని మీకు తెలుసు, నాకు తెలుసు, అవునా? దాని తర్వాత దావీదు రాజు అయ్యాడని కూడా మనకు తెలుసు, అవునా? సౌలు ఏమైంది, ఆయన రాజ్యం మధ్యలో ఆగిపోయిందని కూడా మనకి తెలుసు. కానీ యోనాతాను సౌలు కుమారుడు, ఎవరైతే సౌలు తర్వాత రాజు అవ్వాలో ఆయన జీవితాన్ని, ఆయన జీవిత పోరాటాన్ని సరిగ్గా ముగించాడా లేదా, దేవుని మహిమకరంగా ఉందా లేదా అనేది మనం పరిశీలిస్తాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇంట్రడక్షన్. ఓకే, అబౌట్ జానథన్. హూ ఇస్ జానథన్? మనందరూ తెలుసు కదా, ఆయన రాజు కుమారుడు, రాజు తర్వాత రాజు కావలసిన వాడు. కానీ తన తండ్రి చేసిన పొరపాటు వల్ల తన రాజ్యాన్ని పొడగొట్టుకున్నాడు. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, ఇవాళ రేపు చాలా మంది అంటే మన జీవితాల్లో మనం ఎన్నో మెసేజెస్ చెప్తాము, ఎన్నో పాటలు పాడతాము, లేకుంటే ఎంతో స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాము. ఎవ్రీథింగ్ వి డూ. ఈవెన్ సాల్ కూడా ఈ వాజ్ నథింగ్. సాల్ కూడా ముందు ఏది కాదు, ఆయన కూడా ఒక నార్మల్ వ్యక్తియే, అవునా? ఆయన లోపల ఉన్న మంచి క్వాలిటీస్ చూసి దేవుడు ఏం చేశాడు, ఆయనను రాజులాగా ఎన్నుకున్నాడు. రాజులాగా ఎన్నుకున్న తర్వాత ఏమైంది, గర్వం వచ్చింది, అవునా? ఏదైతే చేయకూడదో, ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేసి ఆయన ఏమయ్యాడు, శాపగ్రస్తుడు అయ్యాడు, అవునా కదా? ఇప్పుడు ఆయన చేసిన తప్పు వల్ల ఎవరు రాజ్యం పొడగొట్టుకున్నారు? యోనాతాను పొడగొట్టుకున్నారు. తల్లిదండ్రులుగా మనం ఏమి చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను మెసేజ్ ప్రిపేర్ అవ్వకముందు ఐ రియలీ వాంట్ థ్యాంక్ గాడ్, he has given the same kind of a message that I was about to share. అయితే నేను సతీష్ కుమార్ ఇది మెసేజ్ చూస్తున్నా, వీడియో వచ్చింది, నార్మల్గా ఎవరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు, చూస్తా ఉన్నా. నేను ఏం చూశానంటే, ఆయన చెప్పిన మెసేజ్లో ఏముంది అని అంటే, ఒక వ్యక్తి తాగి తన జీవితంలో తన పిల్లల భవిష్యత్తు ఏమైతే మర్చిపోయి చనిపోతాడు. ఇప్పుడు తండ్రి సరిగ్గా ఉండుంటే ఇల్లు సరిగ్గా ఉండుంటుండే, అవునా? అలాగే ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పినారంటే, ఇప్పుడు ఒక తల్లి కూతుర్లు ఉంటారు. తల్లి గయ్యాడింది అయింది అనుకో, పెళ్ళైన తర్వాత కూతురు ఇంటికి వెళ్తుంది, ఎవరికి అత్తగారి ఇంటికి వెళ్తుంది, ఆమె ఏమవుతుంది, ఆమె కూడా గయ్యాడిది అవుతుంది. అంటే మన జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో అర్థం చేసుకోండి, మనం వచ్చి ఇలాగే ఇక్కడ ఒక ఇంట్లో ఉండేసి ఒకటే వ్యక్తిలాగా ఉండి చనిపోయి వెళ్ళిపోతలేము. మనతో పాటు మన చుట్టూలు, ఓకే, దేర్ ఆర్ పీపుల్, దర్ ఇస్ అ ఫ్యామిలీ ఫర్ యూ. నీకు ఒక కుటుంబం అనేది, నీకు ఒక బాధ్యత ఉన్నది. నువ్వు చేసే ప్రతి కార్యానికి నీకు ఒక ఫ్రూట్ అనేది ఉంటుంది. వాట్ ఎవర్ యూ సో షల్ యూ రీప్. అంటే నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నీ జీవితంలో కొయ్యకున్నా కూడా నీ పిల్లల జీవితంలో కూడా కోస్తావు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సౌలు చేసిన తప్పు వల్ల ఈ మంచి యోనాతాను ఆయన సింహాసనాన్ని పొడుకుట్టుకున్నాడు, అవునా? మీరు ఆలోచించండి తల్లిదండ్రులుగా, దేవా నేను గర్వంతో ఉన్నానా, నేను తప్పు చేస్తున్నానా, నా పిల్లల మీదకి ఎటువంటి థింగ్స్ తీసుకొస్తున్నాను అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. సో హూ ఇస్ జానథన్? జానథన్ ఇస్ ద సన్ ఆఫ్ కింగ్ సౌల్. ఓకే, నౌ వాట్ హీ వాస్ సపోజ్ టు బి? హీ వాస్ సపోజ్ టు బి అ కింగ్. ఆయన ఏమై ఉండాల్సింది? రాజు అయి ఉండాల్సింది. కానీ ఆయన రాజు అవ్వలేదు. కానీ యేసయ్య రాజ్యానికి
మూల స్తంభంలాగా ఉండిపోయాడు. అది నేను మీకు ప్రూవ్ చేస్తాను ముందు వెళ్ళిన తర్వాత. ఆల్ రైట్, నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్ నేమ్? ఆయన నామానికి అర్థము ఏంటిది? ఆయన నామానికి అర్థం ఏంటిదంటే గాడ్స్ గివెన్, గాడ్ హ్యాస్ గివెన్, దేవుడు ఇచ్చాడు అని ఆయన నామానికి అర్థం. సో సౌలు, జోనతన్ ఎవరు? ఆయన సౌలు కుమారుడు. ఓకే, ఆయన రాజు కావాల్సిన వాడు, రాజు అవ్వలేదు, కానీ ఆయన జీవిత పోరాటంలో రాజులాగా జీవించి తన పోరాటాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాడు. దాంతోపాటు ఆయనకున్న మీనింగ్, ఆయన పేరు మీనింగ్ ఏంటి అంటే దేవుని గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. నౌ ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన ఎలాంటి వాడు, ఆయనకున్న స్వభావాలు ఎటువంటివి అనేది మనం పరిశీలిద్దాం. ఆయన చాలా దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని భయం ఉన్నవాడు. మీరు ఆయన జీవితంలో చూస్తే, వెన్ యూ సీ హిస్ ఎంటైర్ లైఫ్, యూ విల్ సీ ఆల్ దిస్ థింగ్స్. ఈజ్ అ వెరీ గాడ్ ఫియరింగ్ అండ్ అ లవింగ్ పర్సన్, గాడ్ లవింగ్ పర్సన్. ఎప్పుడైతే ఫిలిస్టైన్స్ వస్తారో, ఓకేనా, వారి గురించి ఫిలిస్టైన్స్ వచ్చినప్పుడు ఈ ఫైట్స్ అండ్ యూనో ఈ విల్, మీరు యాక్చువల్లీ మనం అందరం అనుకుంటాం కదా, గొలియాత్ పైనకి డేవిడ్ పోయిండు, డేవిడ్ పోయేసి సున్నతి లేని ఓ ఫిలిస్తీనుడా బయటికి రా అని చెప్పి అని మాట్లాడతాడు కదా. ఇదే సేమ్ థింగ్ దావీదు కంటే ముందు యోనతాన్ చేశాడు. ఫిలిస్తీను ఎక్కడైతే క్యాంప్ ఉంటుందో అక్కడికి పోయి సింగిల్గా పోయి ఫైట్ చేసి వస్తాడు. యూనో యాక్చువల్లీ హీ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ డేవిడ్ టు గో అండ్ ఫైట్. చాలా మంది అది గుర్తించాం మనం. కానీ when Jonathan was there, even he was not a king, అప్పటికి రాజులాగా కాదు, కానీ కూడా ఆయన దేవుని గురించి ఎంతో ప్రేమతోని, ఆయన మీద ఉన్న భయంతోని, ఐఎమ్ టెల్లింగ్ యూ, he goes, he loves the Lord, he tells, నువ్వు ఎవరు నన్ను అనడానికి, he goes and fights the Philistines. అది తండ్రికి తెలియకుండా, రాజుకి తెలియకుండా ఒక్కడే వెళ్ళిపోతాడు, తన ఆర్మ్ బేరర్ని పట్టుకొని వెళ్ళిపోతాడు, అక్కడ డిఫీట్ చేసి వస్తాడు. యూనో అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను ఒక సోల్జర్ని మన ఇండియన్ టెరిటరీ నుంచి చైనాకి వెళ్ళేసి ఫైట్ చేసి రాబాబంటే పోతాడు ఒక్కటే సోల్జర్? పోనీ మీరు ప్లాన్ వేసినప్పుడు నేస్తారా? ఇయ్యరు కదా. కానీ ఒక్కడే పోయిండు అంటే దానికి అర్థం ఏంటిది? ఆయన దేవుని ప్రేమించేవాడు. తన చావు వరకు కూడా లెక్క చేయకుండా పోయినవాడు యోనాతాను. అంత ప్రేమించాడు దేవుడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఇస్ యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. నేను ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉండే కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫిలిస్టైన్లోకి పోయేసి అక్కడ ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళేసి అక్కడ కొట్లాడి అక్కడ గెలిచేసి వస్తాడు. అంటే ఒకటే పర్సన్ లాగా అలా వెళ్ళడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. నేను ఒక్కనే వార్కి పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు మేము మినిస్ట్రీకి పోయినా కూడా టీమ్ లాగా పోతూ ఉంటాం, సింగిల్గా పోవడం చాలా కష్టం. ఓకేనా? సో that guy has went alone and he fought the war and he came and he has won. Not only that, he has won and he has come. And then he was a man of wisdom and understanding. ఆయన జ్ఞానవంతుడు, అర్థం చేసుకునేవాడు, దేవుని ప్రణాళికలు తెలుసుకున్నవాడు. తర్వాత ఇన్స్పిరేషనల్ లీడర్, ఆయన ప్రజలకి ఏమి కావాలో కూడా తెలుసుకున్నాడు. అది కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద క్వాలిటీస్. ఆయనకున్న స్వభావాలు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను. ఐ విల్ ప్రూవ్ దిస్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఈజ్ అ ఇన్స్పిరేషనల్ లీడర్. ఈజ్ కైండ్ అండ్ ఫెయిత్ఫుల్. ఆయన జాలి గుణం ఉన్నవాడు. ఓకేనా, చాలా జాలి గుణం ఉన్నవాడు. దాంతోపాటు విధేయత, ఆయనకి ఒక ఫెయిత్ఫుల్నెస్ అనేది ఉంది దేవునితో పాటు, దాంతోపాటు ప్రజలతో పాటు. తర్వాత ఆయన చాలా నీతిమంతుడు. ఏదైతే కరెక్టో దానికి స్టాండ్ తీసుకొని నిలబడిన మనిషి యోనాతాన్. తర్వాత ఆయన ఒక మంచి కొడుకు, ఒక మంచి స్నేహితుడు. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ జోనథన్స్. ఇన్ జోనథన్ ఫస్ట్ మనం ఎక్కడ చూస్తామంటే యోనాతాన్ని మొదటి సామ్యుయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 2:4. First time we see Jonathan over there. So let us go and read that. So first I'll read in English and then my sister Tabitha, she will help me in reading in Telugu. Okay. So the first Samuel chapter 13 verses 2 to 4. Saul chose 3,000 men of Israel. 2,000 were with Saul in Michmash and the hill country of Bethel, and 1,000 were with Jonathan in Gibeah of Benjamin. The rest of the people he sent home, every man to his tent. మొదటి సామ్యుయేలు 13:2-4. ఇశ్రాయేలీలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మాషులో బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీయులు గల గిబియోనులోను నొందిరి. మిగిలిన వారిని అతడు వారి వారి దేరాలకు పంపివేసెను. యోనాతాను గోబోలిలోనున్న ఫిలిస్తీయుల యొద్ద నుండి హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీయులకు వినబడెను.
మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాక ఉదించెను. సౌలు ఫిలిస్తీయుల దండను హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులకు హేయులైరి. ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలోను సౌలు నొద్దకు కూడి వచ్చిరి. Amen. So the third verse says, Jonathan defeated the garrison of the Philistines that was at Geba, and the trumpet throughout all the land, saying, Let the Hebrew hear. And all Israelites heard it and said that, and also that the Israelites become a stench to the Philistines, and the people were called out to join Saul at Gilgal. అంటే యోనాథను మనకి ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఇక్కడ. హౌ డస్ బైబిల్ ఇంట్రడ్యూస్ జానథన్? జానథన్ని ఒక యుద్ధ శౌరుడిగా ఇంట్రడ్యూస్ చేస్తుంది, అవునా? ఆయన ఆలోచించండి, ఆయనకి ఎంత బలం ఉన్నది. ఇప్పుడు సౌలుతో పాటు ఎంతమంది ఉండండి? 3,000 మంది సైనికులు ఉండే. ఆ 3,000 మంది సైనికుల్లో 2,000 ఎవరితో ఉండే? సౌలుతో ఉండే. ఇంకా 1,000 ఎవరితో ఉండే? ప్రిన్స్తో ఉండే. ఎవరు? జానథన్, అవునా? ఆమె కరెక్ట్? ఎస్. అంటే ఆలోచించండి, ఆయనకి చాలా బలం ఉండే, చాలా పెద్ద పేరు. ఈ హ్యాడ్ పవర్. ఆయనకి ఎంతో శక్తి ఉండే. వై? ద కింగ్ హ్యాడ్ 2,000 soldiers అండ్ దిస్ గాయ్ హ్యాడ్ 1,000 soldiers. హి వాజ్ ఆల్రెడీ అ కింగ్ ఫర్ మీ. ఆయన ఆల్రెడీ ఒక రాజులాగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజు అయిన సౌలుతో 2,000 మంది ఉన్నారు, ఈయనతో పాటు ఇంకా 1,000 మంది ఉన్నారు. అంటే ఆలోచించండి, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ యు గివ్ if he was not so important. He was important and he was very powerful. Next verse lo. So in the first verse we see that Jonathan, he was powerful, and then he also has defeated the Philistines. మొదటి దాంట్లో మనం చూసింది ఏంటంటే ఆయన చాలా బలం ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, అండ్ ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది కింగ్డమ్లో. దానితో పాటు ఆయన ఫిలిస్టైన్స్ ని డిఫీట్ చేసి వస్తాడు. నెక్స్ట్ మొదటి సామ్యుయేలు 14వ అధ్యాయము 6 నుండి 15 వరకు చదువుదాం. ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 14 6 to 15. So I will read in English and then my sister will help me. Okay. First Samuel chapter 14 verse 6 to 15. Jonathan said to the young man who carried his armor, Come, let us go over the garrison of the uncircumcised. It may be that the Lord will work for us, for nothing can hinder the Lord from saving by many or few. And his arm bearer said to him, Do all that is in your heart, do as you wish. Behold, I am with you, with your heart and soul. Then Jonathan said, Behold, we will cross over to the men, and we will show ourselves to them. If they say to us, Wait until we come to you, then we will stand still in our place, and we will not go to them. But if they say, Come up to us, then we will go up, for the Lord has given them into our hands, and then this shall be the sign to us. So both of them showed themselves to the garrison of the Philistines, and the Philistines said, Look, Hebrews are coming out of the holes where they have been hiding themselves. And the men of the garrison hailed Jonathan, and his arm bearer said, Come up to us, and we will show you a thing. And Jonathan said to his arm bearer, Come after me, for the Lord has given them into the hands of Israel. All right, so you can read. యోనాతను, ఈ సున్నతి లేని వాడి దండు కాపర్ల మీదికి పోదుము రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో. ఆ సేవకుల చేతిలో కొంతమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పను. అతడు యోనాతో, మనము వారి దగ్గర పోయి మనలను వారికి అగుపరుచుకొందుము, వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్ద పోక ఉన్న చోట నిలుచుదుము. మా యొద్ద రండి, వారు మీ చెప్పిన ఎడల యెహోవా వారి మన చేతికి అప్పగించిన దాని చేత గూర్చి మనము పొందమని చెప్పగా, వీరిద్దరు తాము ఫిలిస్తీయుల దండు కాపరులకు అగుపరుచుకొని, అప్పుడే ఫిలిస్తీయులు చూడుడి, తాము దాగి ఉండిన గుహలో నుండి హెబ్రీయులకు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతను
అతని ఆయుధములను మోయువాని పిలిచి, మేము మీకు ఒకటి చూపించుతుము రండని చెప్పినప్పుడు యోనాతను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించును. ఆయన ఆయుధములు మోయువానితో చెప్పాను. ఓకే, సో వాట్ యు సీ హియర్? మనం ఇక్కడ ఏం చూస్తున్నామనంటే జానథన్ తన ఆర్మ్ బేరర్, తన ఎవరైతే ఆయనతో పాటు ఉంటాడో వార్లో, ఆయనను తీసుకొని హీ గోస్ టు ద ఫిలిస్టైన్స్ అవుట్ పోస్ట్. ఇక్కడ రెండు థింగ్స్ మీరు చూడాలండి. నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, యూనో హీఈస్ బ్రేవ్ అండ్ హీ హ్యాస్ లీడర్షిప్ క్వాలిటీ. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్దాం అనుకున్నాడు, ఫిలిస్టైన్ వార్స్కి బాగానే ఉంది. అక్కడ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, అతను కొట్లాడదాం అనుకున్నాడు, అది కూడా బాగానే ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆర్మ్ బేరర్తో అంటాడు, ఏమంటారంటే వాళ్ళు ఇలా అంటే మనము అట్లా చేద్దాము, అంటే ఇఫ్ దే సే దట్ కమ్ హియర్ వీ విల్ గో దేర్, అదర్వైజ్ దే విల్ కమ్ హియర్. అంటే వాట్ ఈస్ టెలింగ్, యూనో అక్కడ ఈస్ బీయింగ్ మైండ్ఫుల్, ఈస్ డీలింగ్ విత్ విజ్డమ్. He's not simply gone there and then he's just rushing into the camp. He's he has given some signs, he has prayed for some signs, and then he has said that if the Lord does like this, then this is a sign, this is a thing. Our king needs to have a quality of wisdom and understanding. ఎలాంటి స్టెప్ నేను ముందు వేస్తే నా ప్రజలకి ఎలా సిచ్యువేషన్స్ అవుతాయి అనేది ఉండాలి, అవునా? సో ఇఫ్ యు సీ హియర్ హీ వాజ్ బ్రేవ్. ఆయన చాలా బ్రేవ్నెస్ తోని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడి ప్రణాళిక ఏముందో తెలుసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. మనం ఏం చేస్తుంది తెలుసా, చాలాసార్లు డైరెక్ట్ అటాక్. అందుకే ఫెయిల్ అవుతాం. వీ ఫెయిల్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. we don't do all these things. What we do, మనకు ఒక నేను చాలా సార్లు ఒక సహోదరుడు నాతో ఉంటుండే, మా అన్న కూడా తెలుసు. ఏమంటాడు అంటే ఆ సహోదరుడు ఎప్పుడు let us go do the ministry, అంటే మినిస్ట్రీ చేద్దాము, యవనస్తులకు ప్రీచ్ చేద్దాము, వర్షిప్ చేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్. దిస్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్సైట్మెంట్. నీకున్న ఎక్సైట్మెంట్తో దేవుని సేవ చేయాలి అనుకుంటున్నావు అండ్ పోయి చేద్దాం అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను పంపించి నిన్ను నిలబెట్టుకొని నిన్ను వాడుకుందాం అనుకుంటున్నా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేశాడు యోనాతాను? ఆయనకి ఉన్న రోషమే కాదు, ఆ రోషంలో కూడా ఆలోచన పెట్టి ముందుకెళ్ళి, దేవా నువ్వు నాకు ఈ ఇండికేషన్, ఈ సైన్ ఇలాంటి నాకు చూపెడితే అప్పుడు నేను చేస్తానంటాడు. దాని ప్రకారం దానికి ఒబీడియన్స్ చూపెట్టి ఆయన ఆ వార్ని గెలుస్తాడు. వీ డూ ద ఫస్ట్ థింగ్, వీ డూ ద లాస్ట్ థింగ్. మొదటిది చేస్తాము, అక్కడిది చేస్తాము, మధ్యలో ఉన్నది కదా అది మనం మిస్ చేస్తాం. రోషం ఉంటుంది కరెక్టే, ఆ రోషాన్ని ఎలా డైరెక్ట్ చేయాలో అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు నిర్ణయించడానికి ఏం లేదు అక్కడ. ఓకేనా? So understand, he was powerful, okay, he was brave, he had leadership quality and he has wisdom how to do things. All right, next మొదటి సామ్యులు 14 అందులో 14 అధ్యాయము 28-30 దాంట్లో ఏముంటది? యూ కెన్ రీడ్ ఇన్ తెలుగు. జనులలో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొని వాడు శపించబడి ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుబలియున్నారని చెప్పెను. అందుకు యోనాతను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రము నా కన్నులు ఎంత ప్రకాశించినవో చూడుడి. జనులు తాము చిక్కించుకున్న తాము శత్రువులను దోపుల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసిన యుందురని ఆ దినములలో జనులు ఫిలిస్తీయులను మక్మిషీయులను ఆయలో. సో అండర్స్టాండ్, ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఆలోచించండి. సౌలు ఇప్పుడు మీరు వారికి ఇప్పుడు అర్థం చేసుకోండి, మేమైనా కూడా మేము మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు నాకు కావాల్సిన వస్తువులన్నిటి ప్యాక్ చేసుకుంటాం. నన్ను చాలా మంది ఫన్ చేస్తూ ఉంటారు. ఈయన శానిటైజర్ పెట్టుకుంటాడు, దాని తర్వాత ఇన్హేలర్ పెట్టుకుంటాడు, ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు, ఇవన్నీ అని అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు మనం బైబిల్ పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటాను, వి గెట్ రెడీ. ఇప్పుడు ఎవరన్నా మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు బైబిల్ పక్కకు పెట్టేసి దాంతో ఇవన్నీ పెట్టుకోకుండా దాని తర్వాత మళ్ళీ తినకుండా పోతారా? తినేసే పోతారు కదా. ఇప్పుడు మీరు తినేసి పోతే మీకు ఆ స్ట్రెంత్ అనేది ఉంటుంది, తినకుండా పోతే స్ట్రెంత్ ఉంటుందా? పండుకున్నాను అనుకోండి, అక్కడనే ఫెయింట్ అయిపోయి బస్సు కూడా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే ఇప్పుడు మీరు సౌలు ఆలోచించండి, ఆయనకున్న రోషంతో ఆలోచన లేకుండా ఏమన్నాడంటే, ఎవరన్నా ఆహారం ముట్టుకుంటే వాళ్ళు శపించబడతాడు అన్నాడు.
అదే ఒక రాజులాగా యోనాతాన్ ఆలోచించాడు. ఏమన్నాడంటే, అరే యోనాతాన్కు తెలియదు, యాక్చువల్లీ జోనాథన్ డస్ నాట్ నో దట్ సౌల్ హాస్ డిక్లేర్డ్ దిస్ ఆల్రెడీ. ఆల్రైట్, సో యోనాతాన్కి తెలియదు సౌలు ఆల్రెడీ రాజులా చెప్పాడు ఎవరు ఏది ముట్టుకోవద్దు, తాగద్దు, తినద్దు అని చెప్పేసి. అయితే యోనాతాన్ వస్తాడు, వచ్చిన తర్వాత చిన్న హనీ ఇట్లా టేస్ట్ చేస్తాడు. ఆ తేనెని ఇట్లా టేస్ట్ చేయగానే ఆయన ఎంతో మంచిగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కష్టపడేసి ఎవరైనా వస్తే ఇట్లా తిండి చాలా ఇంపార్టెంట్, అవునా? మీరు పోకముందు కూడా పొద్దున్న నాస్తా చేసిపోతారు కదా, బ్రేక్ఫాస్ట్ చేసిపోతారు కదా ఆఫీస్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, సౌలు ఏమంటాడంటే వాళ్ళు ఓడిపోయే వరకు ఎవ్వరు నీళ్ళు ముట్టుకోవద్దు, అన్నం తినద్దు, ఏం చేయద్దు అంటారు. ఇప్పుడు సోల్జర్స్ అనే వాళ్ళు తినకుండా తాగుకుంటే ఎట్లా ఫైట్ చేస్తారు? ఇప్పుడు మన యోనాతానికి సౌలుకి ఉన్న డిఫరెన్స్ చూసారు. హీ వాజ్ అ బెటర్ కింగ్ దాన్ హిస్ ఫాదర్. తన ప్రజల గురించి మంచి అవగాహన ఉన్న పర్సన్ ఎవరు? యోనాతాన్. అవునా కదా? దట్ ఈస్ వాట్ ఇట్ టెల్స్. వాట్ ఇట్ టెల్స్, I love those verses. You know what he says here, you know, then one of the people said, your father strictly charged the people with an oath, saying, cursed be the man who eats food this day. And the people were faint. Okay, then Jonathan said, my father has troubled the land. See how my eyes have become bright because I tasted a little of this honey. How much better if the people had eaten freely today of the spoil of their enemies that they found. For now the defeat among the Philistines has not been great. So basically, understanding your people, understanding the stage of the war, wisdom and understanding he had. And what you see in this, ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే తన ప్రజల గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు. If he was the king, he would say that eat. Because Saul was the king, Saul said that don't eat. Without eating, how will you fight the war? A simple logic you have to think. So what has Jonathan done? He has shown care for his people. ఆల్రైట్, అండ్ యూనో ఫైటింగ్ వెళ్ళేటప్పుడు అన్నట్టు కూడా he was steadfast. ఎప్పుడు కూడా మనం చాలా ఆరాటంలో చేస్తూ ఉంటాం, కానీ స్థిరంగా నిలబడదు. బీ స్టిల్ అండ్ నో హిస్ గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వర్డ్స్ ఇన్ దిస్ బైబిల్. బీ స్టిల్ అండ్ నో హిస్ గాడ్. ఆర్భాటంతో నీ తొందరలో నువ్వు ఏది చేసినా కూడా ఏదో పర్సన్ అవుతూ ఉంటుంది. వాట్ యూ డూ? యూ బీ స్టడీ, బీ స్టిల్ అండ్ నో హీ విల్ డూ ద థింగ్స్. ఆల్ రైట్, నెక్స్ట్ జోనాథన్కు ఉన్న ఇంకొక కొన్ని క్వాలిటీస్. జోనాథన్స్ రెప్యుటేషన్. 1 Samuel verse 14, chapter 14 no, if you come to the last part, okay, where what happens is, you know, in verse 43, okay, 1 Samuel chapter 14 verse 43 to 46. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతనుతో అనగా, యోనాతను నా చేతి కర్రతోను కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెము తేనెకై నేను మరణం పొందవలసి వచ్చిదనని అతనితో అనెను. Okay, so till 46 you have to continue. అందుకు సౌలు యోనాతను నీవు అవశ్యముగా మరణము ముందుదువు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతను మరణమవునా? అదేమనకూడదు. దేవుని సహాయము చేత ఈ దినము యోనాతను మనలను జయము నందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక రాజు ఏం చెప్పాడంటే, కర్స్డ్ బి అ మ్యాన్. ఆయన ఏం చెప్పాడు? ఒక శాపం పెట్టాడు. ఎవరైతే తాగుతాడో వాళ్ళు శపించబడిన వారు, వాళ్ళని నేను చంపేస్తా అని చెప్పి ఆయన పెట్టాడు. అవునా? ఇప్పుడు యోనాతాను తెలియకుండా, అంటే తండ్రి అలా చెప్పాడు, రాజు అలా చెప్పాడని తెలియకుండా వచ్చేసి తాగేస్తాడు. దాని తర్వాత యూనో దే గెట్ డిఫీటెడ్ అండ్ నౌ హీఈస్ ట్రైంగ్ టు బ్లేమ్ హిస్ సన్. మిస్టేక్ వాజ్ ద ఫాదర్స్ and now he's trying to blame the son. Why have you taken that? అది ఎందుకు పూజించావు? ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ఆయన ఆర్భాటంలో లేకుంటే టెన్షన్లో ఏమంటారు చాలా ఫాస్ట్గా డిక్లేర్ చేసేసాడు ఆ శాపాన్ని. ఇప్పుడు ఆయన ఓడిపోయినందుకు కారణం ఎవరు అంటున్నాడు? వాళ్ళ కొడుకు అంటున్నాడు. వాళ్ళ కొడుకుని చంపుదామని రెడీ అవుతున్నాడు అక్కడ. కానీ మీరు చూడండి, ఒక రాజు అన్న మాటకి అగేన్స్ట్గా, అంటే దానికి విభిన్నంగా ప్రజలు నిలబడి జోనాతాను తల వెంట్రుకలు కూడా కింద పడడానికి అవసరం లేదు అని అంటున్నారు. అంటే ఒక రాజుకి అగేన్స్ట్గా అంటున్నారు అని అంటే, రాజు సౌలుకి ఉన్న రెప్యుటేషన్ కంటే ఐ సీ ద రెప్యుటేషన్ ఆఫ్ జోనాథన్ హస్ ఆల్రెడీ ఇంక్రీస్డ్.
అవునా? ఆయనకున్న ఫేమ్, ఆయనకున్న మంచి పేరు మొత్తం ఇజ్రాయెల్లో సౌల్ రాజు కంటే యోనాతాన్కి ఎంతో అధికమై అయిపోయింది. ఎందుకు? ఆయన ప్రజల గురించి ఆలోచించేవాడు, ఆయన దేవుని భయం ఉన్నవాడు, ఆయన దేవుని ఆలోచించి మాట్లాడి తెలుసుకొని దాని తర్వాత అడుగు వేసేవాడు. అవునా? సో యోనాతానుకి తండ్రికి ఉన్న డిఫరెన్స్ చూడండి, కొడుకుకి తండ్రికి ఉన్న డిఫరెన్స్. సో హీ హ్యాడ్ ఓన్ రెప్యుటేషన్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్, జానథన్ హ్యాడ్ పవర్, జానథన్ వాజ్ బ్రేవ్ అండ్ హీ హ్యాడ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఆయన ప్రజల గురించి ఆలోచించేవాడు, దాంతోపాటు మంచి రెప్యుటేషన్ ఉన్నవాడు. దాని తర్వాత ఇది దిస్ యాక్చువల్లీ మెల్టెడ్ మై హార్ట్. ఇది నా హృదయాన్ని ఎంతో ఐ వాజ్ లైక్ ఓ నో అని అనిపించిన వర్స్ ఇది. 1 Samuel, మొదటి సామ్యులు 18th chapter 1 to 5. మొదటి సామ్యులు 18:1-5 వరకు. This thing actually has made my life so it enlightened my heart so much. I just want to share that. Okay, so as soon as he finished speaking to Saul, then Saul of Jonathan was kin to the Saul of David, and Jonathan loved him as his own soul, and Saul took him that day and would not let him return to his father's house. Okay, then Jonathan made a covenant with David because he loved him as his own soul, and Jonathan stripped himself of the robe, and this was on him, and gave it to David, and his armor, and even his sword, and his bow, and his belt. And David went and was successful wherever Saul sent him, so that Saul set him over the men of war, and this was good in the sight of the people, and also in the sight of Saul's servant. Please read it in Telugu. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ సన్నిహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధించుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లువించిన నడి కట్టుకొని తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలుతో పంపిన. సో మీరు ఇక్కడ చూడాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. This is what is the core of my message. This is what is the heart of this message. ఎప్పుడైతే దావీదు గొలియాతుని ఓడగొట్టేసి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. ఓకేనా? అక్కడ యోనాతాను దావీదుని చూడంగానే పోయాలని హద్దుకొని ఆయనని ఎంకరేజెస్ హిమ్. ఆయనని ఎంతో ప్రేమతో చూస్తాడు, ఆయనని ప్రాణ స్నేహితుడు లాగా ఆయనని యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఇలాంటిది నీ స్నేహితుడు మంచి పని చేసి గెలిచి వస్తే నువ్వు అలా చేయగలవా? ఒక రాజు స్థాయిలో, ఒక ప్రిన్స్ స్థాయిలో నీకు కింద 1000 మంది ఉన్నారు, కానీ దావీదు కింద ఒక్క మనిషి ఉన్నాడా? లేడు. నువ్వు రాజు కొడుకువి, ఆయన గొర్రెల కాపరి. గొలియాత్ని ఒడగొట్టినంత మాత్రము నువ్వు ఒక ప్రిన్స్ స్థాయిలో ఉన్న వాడివి అలా రియాక్ట్ చేస్తావా? నేనైతే చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడి హూస్ అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాడు చిన్న పర్సన్ ఏదైనా మంచి పని చేస్తే వచ్చి హద్దుకొని వాళ్ళని కిస్ చేయడం. ఐ హావ్ నెవర్ సీన్. అండ్ ఫస్ట్ థింగ్ వెన్ డేవిడ్ కేమ్, ఎప్పుడైతే దావీదు వచ్చాడో యోనాతానుకి ఒకటి అర్థమైంది. ఏంది అని అంటే హీ విల్ బికమ్ ద నెక్స్ట్ కింగ్. ఆయనకి ఆత్మలో అర్థమైంది. ఇమ్మీడియట్గా నన్ను హక్ చేసుకొని ఐ టెల్ యూ వాట్ హీ డస్. ఆయనకున్న రోబ్, ఆయనకున్న వస్త్రాలు తీసి ఆయనకి ఇస్తాడు, ఆయనకున్న బెల్ట్ ఇచ్చేస్తాడు. దాంతోపాటు అందులో ఒక చిన్న కీ ఉంది. ఏంటంటే మొత్తం రాజ్యంలో ఇద్దరు స్వర్డ్స్ అంటారు కదా, స్వర్డ్స్, కత్తులకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇన్ ద ఎంటైర్ ఇజ్రాయెల్లో there are 2 swords which are very important. First is the sword of the king, and the next to be the king, the prince. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఖడ్గాన్ని తీసేసి దావీదుకి ఇస్తాడు. అక్కడనే ఆయన ఒప్పుకున్నాడు, యెహోవా నువ్వు నిర్ణయించిన రాజు వచ్చాడు, ఆ రాజు ముందు నేను నా ఖడ్గాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి. అలాంటిది నువ్వు చేయగలవా? మనం ఏమనుకుంటామంటే నేనే దావీదుని అయితా, నేనే సౌలు కొడుకుని, నాదే రాజ్యము, నేనే నడిపియాలా. కానీ దేవుడు నిన్ను దావీదులాగా కాకుండా యోనాతానులాగా చూస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. మనం ఏమనుకుంటామంటే ఆ అమ్మాయికి చాలా మంచి జీవితం ఉంది, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి రిచ్ పీపుల్ వాళ్ళు, మా మమ్మీ డాడీకి ఏం లేదు, మేము చాలా పువర్ పీపుల్ అనుకుంటా ఉంటారు.
కానీ మనం మర్చిపోయేది ఏంటంటే దేవుడు నిన్ను అలాంటి స్థాయి నుంచి లేవనెత్తాలనుకుంటున్నాడు. ఇప్పుడు అనుకోండి నేనే యోనాతాన్ అయి ఉంటే నేను చేస్తుండే తెలుసా, నువ్వెవరు మంచి పని చేసినా పోయి కూర్చో అని చెప్పేసి ఒక చిన్న సోల్జర్ పొజిషన్లో పెడుతుండే. కానీ యోనాతాన్ ఏం చేశాడు, ఆయన హద్దుకొని ప్రాణ చేతిలో తీసుకొని ఆయనకున్న ఖడ్గాన్ని తీసి దావీదుకి ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే నాది అయిపోయింది, ఇప్పుడు నువ్వే రాజు అని చెప్పి అదొక రిజంబలెన్స్. అవును, అలాంటి కార్యం నువ్వు చేయగలవా? కెన్ యూ డూ? ఇవాళ రేపు ఎట్లా అంటే అందరూ నేను చూస్తున్నా కదా, నేను ఎప్పుడైతే బిఫోర్ మ్యారేజ్ ఐ యూస్ టు సీ, నేను రామ్నగర్ ఎవ్రీ గల్లీ దర్ ఇస్ అ రాక్ బ్యాండ్. ప్రతి గల్లీకి ఒక బ్యాండ్ ఉంటుండే. ఇప్పుడు గల్లీకి మినిస్ట్రీలు అయిపోతున్నాయి. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ డేవిడ్. అందరికీ దావీదే కావాలి. నేనే దావీదుని, నేనే హృదయ అనుసారుణ్ణి అని అనుకుంటారు. కానీ యోనాతాను లాగా ఉండామని నువ్వు అనుకుంటావా? Nobody thinks. Nobody wants to be a Jonathan. That is the reason why ministry in India is like this. ఇండియాలో ఇలా మినిస్ట్రీ ఉండడానికి కారణం ఇది. ఆఫ్రికా దేశంలో 100 years back there were only 10% Christians, 5% Christians, 95% all unbelievers. Now it is 95% Christians, 5% unbelievers. Why? Because wherever there was David, there were Jonathan. ఈ రోజు మన మినిస్ట్రీలో ఇప్పుడు ప్రకాష్ అన్న ఉన్నాడు. ప్రకాష్ అన్న ఈజ్ స్టాండింగ్ అండ్ లీడింగ్ ద మినిస్ట్రీ. నేను ఇంకో ప్రకాష్ అన్న అయితా, నేను ఇంకో పాస్టర్ అయితా అనుకుంటావా? లేకుంటే అన్నతో నిలబడి నేను కూడా దేవుని సేవ చేస్తాను అనుకుంటావా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని రోజులైతే నేను వాక్యం నాకు తెలుసు, నేను గ్రేట్ అని నువ్వు అనుకుంటావో అన్ని రోజులు నీ జీవితంలో పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే నువ్వు యోనాతాన్ లాగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే అదే అవుతుంది. అన్ని రోజుల వరకు కూడా నువ్వు సఫర్ అవుతా ఉంటావు, ఏదో ఒక ప్రాబ్లం ఉండా వెళ్తా ఉంటావు. బట్ వెన్ యూ డిసైడ్, నో గాడ్, ఇఫ్ యూ హ్యావ్ కాల్డ్ మీ టు బి అ జోనథన్, ఐ విల్ బి అ జోనథన్, దెన్ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. దెన్ యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెమ్మదిని ఎప్పుడు చూస్తావంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటావో, దేవుని ప్రణాళిక ఏందో తెలుసుకుంటావో, దెన్ యూ విల్ ఫీల్ పీస్. అవునా? సో హౌ కుడ్ హీ యాక్సెప్ట్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అంటే ఆయన దేవుని ప్రణాళిక తెలుసుకున్నాడు. దావీదు చూడంగానే ఈయన కాబోయే రాజు అని అర్థం చేసుకున్నాడు. ఆయన రాజు కావాల్సింది, కానీ నేను కాదు, దేవుడు ఈయన నిర్ణయించుకొని హద్దుకొని ఆయనకున్న ఖడ్గాన్ని ఆయనకి ఇచ్చాడు. అక్కడ హీ హాస్ సరెండర్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. టుడే యాజ్ అ క్రిస్టియన్, టుడే యాజ్ అ బిలీవర్, యాజ్ అ చర్చ్ గోయింగ్ బిలీవర్, ఆర్ యూ థింకింగ్ దట్ ఐఎమ్ అ డేవిడ్? If you still want to think like a David, then I will tell that you will find peace in your life. Okay, if it is the thing for you in your life. But if you are struggling with your life, నువ్వు నీ జీవితంలో పోరాటంలో కష్టపడతా ఉన్నావు, you are seeing failure or you are feeling so much of problems, think what is your will. దేవుడికి చిత్తం నీ జీవితంలో ఏముందో తెలుసుకో. నువ్వు యోనాతానువా దావీదువా అనేది తెలుసుకో. Once you know that, you will have peace in your life, and then success will come. That is what I wanted to say. And then next, not only that, if you see, I will just go through the verses, but let us not read it. 1 Samuel, okay, in 1 Samuel, in verse 18 only, 1 and 3, what he says, between life and death అనే మాట ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇస్, డేవిడ్ని సౌలు చంపుదాం అనుకుంటాడు. చంపుదామనేటప్పుడు దావీదు ఇంకా యోనాతాను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడేటప్పుడు దావీదు అంటాడు, నాకు నా ప్రాణాన్ని కాపాడేది నువ్వే. అంటే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్, హూ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్? గాడ్. అంటే నీ స్థానం నువ్వు అర్థం చేసుకోవాలా. everybody wants to be a David, but if Jonathan was not there, David would be dead. నీ పర్పస్కి దానికి ఉన్న పర్పస్ డిఫరెంట్. You need to understand that. You cannot club your purpose with all the others. Jonathan was there between life and death. సౌలుకి దావీదు మధ్యలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? He's trying to reconcile. Where does this fall into place? Jesus came to this world to reconcile the world with the Father. మన దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? తండ్రి దేవునితో మనందరినీ కలపడానికి ఆయన వచ్చి బలి అయ్యాడు. యోనాతాను చేస్తుంది కూడా అదే. సౌలుకి దావీదు మధ్యలో నిలబడి రాజు కావాల్సిన వాడు, రాజు అయిన యేసయ్య కిందికి వచ్చి భూమిపైనికి ఆయన రికన్సైల్ చేస్తున్నాడు మన తప్పిపోయిన ఆదాము సంతానాన్ని, దాంతోపాటు మన దేవుణ్ణి కలపడానికి ఆయన వచ్చి బలయ్యాడు. అలాగే యోనాతాను బలవుతున్నాడు ఇక్కడ. అలాంటి పర్పస్, అలాంటి కాలింగ్ రావడం అనేది చాలా గొప్పది.
చాలా గొప్పది. అలాంటి కాలింగ్ గురించి మనం ప్రేర్ చేయం. నేను దావీదు కావాలా, నేను రాజు కావాలా, అందరు నన్నే చూడాలా, అందరు నాతోనే మాట్లాడాలా, అందరు నాతోనే పాట పాడాలనుకుంటారు. నేను టెల్లింగ్ వేర్ ఎవర్ ఐ స్టాండ్, నేను ఎక్కడ నిలబడి ఎక్కడ వాక్యం చెప్పినా కూడా నాకు కాదు, నేను ఒక రాయిని మాత్రమే. I don't want any glory, I don't want any honor, I want my Lord to be glorified. When this happens, ఎప్పుడైతే ఆత్మ దేవుడిని ముందు ఉంటాడు కదా, అప్పుడు మీకు ఈ లాజిక్ అర్థమవుతుంది. Many people think, they try to compare, etc. Don't think all those things. Understand what is the will of God. దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఏమై ఉన్నది అని తెలుసుకో. అప్పుడు నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నీ చింత కాదు, నీ బాధ కాదు, నీ వింత కాదు, ఏది కాదు నీది. అన్నిట్లో you will see happiness, you will see peace when you know the will of God in your life and surrender. All right, so he was there between life and death, and then he was trying to reconcile. ఇప్పుడు I want to talk about righteousness about Jonathan. ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు ఏమవుతుంది అని అంటే, దావీదు డిన్నర్ టేబుల్కి రానందుకు సౌల్ కోపం అయ్యేసి జానతన్నే చంపేద్దాం అనుకుంటాడు. ద నెక్స్ట్ వర్స్ లో ఉంటుంది, యూ విల్ టేక్ ద arrow and then you want to kill Jonathan, but Jonathan gets angry and then after that he walks away. అక్కడ సౌల్కి కోపం వచ్చి జానతన్నే చంపుదాం అనుకుంటాడు. ఎందుకంటే జానతన్ పర్మిషన్ ఇస్తాడు, దావీదు నువ్వు రాకు ఈరోజు, నేను రేపు చెప్తా రావాలొద్దని చెప్పి అంటాడు. అయితే దాని తర్వాత ఏమవుతుంది, జానతన్కి అర్థమవుతుంది, అమ్మో మా తండ్రి ఈయన చంపేద్దాం అనుకుంటున్నాడు, ఈయన చావద్దు, ఈయన కావాల్సిన రాజు, ఈయన మధ్యలో నేను నిలబడి, చావు బతుకు మధ్యలో నిలబడి నేను ఈయనని ప్రొటెక్ట్ చేస్తాను అని యోనతాన్ నిర్ణయించుకొని ఏం చేస్తాడు, నెక్స్ట్ డే రోజు దేవుడికి చెప్తాడు, నువ్వు రాకు, ఇద్దరు కలిసి దే క్రై, వాళ్ళు చాలా ఏడ్చేసి దాని తర్వాత ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటారు. కానీ మీరు ఆలోచించారా, అదే నేను యోనతాన్ పరిస్థితి ఉంటే, నేనే జానతన్ పరిస్థితి ఉంటే ఏం చేస్తుండే తెలుసా, మా తండ్రి కదా, ఇప్పుడు నేను చంపేస్తే నా రాజుకి నా సీట్కి ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు, నా పొజిషన్కి ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు అట్లా. So I'm telling you, but Jonathan did not deal like that. Jonathan knew what is his purpose, okay, and then Jonathan surrendered to his purpose, and Jonathan had peace in his life, and then he stood between what is right and what is wrong. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఒక చిన్న ఆలోచన చెప్పండి. ఇప్పుడు సౌలుకున్న ఆలోచన దావీదుని చంపుదాం అనేది మంచిదా చెడ్డదా చెప్పాలా? తప్పు, అవునా? సౌలుకి దావీదుకి మీరు ఆలోచించండి. ఇప్పుడు సౌలు చేసిన తప్పు, అది ఎవరికి అర్థమైంది? యోనతాన్కి అర్థమైంది. యోనతాన్ ఏం చేసిండు, సరే తండ్రి నువ్వు నా తండ్రి కదా, నువ్వు చెప్పిందా నేను చేస్తాను, నీకు చంపేసిండా, లేకుంటే సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పిండా, అమ్మ మా తండ్రి మంచోడు కాదు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, తర్వాత మళ్ళీ రా అని చెప్పి చెప్పిండు. అంటే ఒక స్నేహితుడు లాగా మంచి థింగ్. ఇప్పుడు నా సొంత తండ్రి చెప్పిండని చెప్పి ఆలోచించలేదు అక్కడ, నా ఫ్యామిలీ అని ఆలోచించలేదు అక్కడ, దేవుని చిత్తం ఏంటి, ఇది జరగాల్సింది అనేది అన్న అర్థం చేసుకుండు అక్కడ. ఓకే, అందుకే ఈ సపోర్టెడ్ డేవిడ్ అండ్ ఆయనని మరణం నుంచి తప్పించిండు, సౌలు నుంచి. This is understanding the will of God. Nothing else apart from that. And then after that, దావీదు వెళ్ళిపోతాడు, ఇద్దరు they hug each other, they kiss each other, and then they tell bye. దాని తర్వాత వాళ్ళు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత this is I felt like crying. చాలా ఏడాలనిపించింది నాకు ఇది తెలుసుకున్నప్పుడు. ఆయన దావీదు తప్పించేసి వెళ్ళిపోయిన తర్వాత దావీదుకి ఆయనకైన సంభాషణలో ఆయన అనుండొచ్చు, ఇప్పుడు నెక్స్ట్ రాజు అని నీకు అర్థమైంది కదా యోనతాన్, నాతను వచ్చేసి నా రాజ్యంలో నీకు ఒక మంచి ప్లేస్ ఇస్తా. ఏమంటారు మీరు ఆలోచించండి, యోనతాన్ కుటుంబం నుంచి ఒక ఆయన ఉంటే ఆయననే రాజు డైనింగ్ టేబుల్ పైన పెట్టి ఆయనకు తినిపిస్తాడు. అదే జోనతాన్ ఆయన పక్కకుండా ఉంటే తలపైనకి కూర్చోబెట్టుకోడా అని ఉంటాడు కదా. కానీ యోనతాన్ ఏం చేస్తాడు, ఈయనను తప్పించి పంపించేసి తన తండ్రితోనే ఉంటాడు. తండ్రి తప్పైనా కూడా ఆయనతోనే ఉంటాడు. ఈ రోజు నీ తండ్రి ఎలా ఉన్నాడు, ఆ తండ్రిని అలాగే చూస్తున్నావా, లేకుంటే దేవుడు ఇచ్చిన బహుమానం లాగా చూస్తున్నావా? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఫాదర్? నా తండ్రి మంచోడు కాదు అని చెప్పి నేను వెలివేస్తున్నావా, లేకుంటే నీ దేవుని ప్రేమ చూపెడుతున్నావా? ఆలోచించు. యోనతాన్ ఏం చేశాడు, తండ్రి తప్పైనా కూడా స్నేహితుడిని తప్పించి మరణం నుండి తండ్రితోనే ఉన్నాడు, తండ్రితోనే ఉండి, తండ్రితోనే జీవించి, తండ్రితోనే చనిపోయాడు. He was faithful as a son. Are you faithful as a son? నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు? How are you treating your parents today? Are you treating them with love? Or are you treating, ఇప్పుడు నీ తల్లిదండ్రులు గొప్పలు కాబట్టి గొప్పలాగా చూస్తున్నావా, పెద్దలు కాబట్టి పెద్దలాగా చూస్తున్నావా? No. God said honor your father and mother, no matter he is bad, no matter he is drunkard, no matter what kind of a person he is, love your father. Are you doing that?
చావు వరకు కూడా సౌలుతో ఉన్నాడు. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. వీ డు నాట్ సీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ టుడే. ఈరోజు మనకు అలాంటి వాళ్ళు కనిపించరు. పెళ్ళైన తర్వాత వదిలేసేయాలా, చూడదాం, ఉన్కా జిందగీ ఉన్కా, ఇంకా జిందగీ ఇన్కా. బట్ క్యా హువా, వాట్ ఈస్ యువర్ లైఫ్, వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ ఫార్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. It's very, very important things in your life, I'm telling you. So, when I said, నాకు అనిపించింది, అగర్ నేనే యోనాథన్ లాగా ఉండుంటే నాకు దేవుని చిత్తం అర్థం అయిపోయింది కదా, ఇంకా నేను దావీదుతో ఉన్నా అనుకోండి, దావీదుతో ఉంటే నాకు మంచి ప్లేస్ దొరుకుతుంది, నాకు కూడా ఒక కింగ్డమ్ ఇస్తాడు, నేను ఒక గవర్నర్ లాగా పని చేసుకుంటా, నా జీవితం మంచిగా ఉంటుంది, నా పిల్లల జీవితం మంచిగా ఉంటుంది. ఆయన అలా అనుకోలేదు. ఆయన ఏది కరెక్టో అదే చేశాడు. తండ్రితో పాటు చనిపోయే వరకు కూడా ఉన్నాడు. ద క్వాలిటీస్ ఆఫ్ జానథన్, ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఆలోచించండి. దావీదు గురించి యోనాథన్ ఏం చేశాడు? తన సింహాసాన్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు, అవునా, తన ప్లేస్ని. దావీదు బెత్షెబాని చూసినప్పుడు పడిపోయాడా? హీ వాజ్ నాట్ ఏబుల్ టు సాక్రిఫైస్ ద లస్ట్ ఫర్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్. దావీదుకు ఇచ్చిన పొజిషన్ని, దావీదుని రాజులా ఎంచుకుంటే ఆయనకున్న శోధనని ఆయన జయించలేకపోయాడు. కానీ యోనాథన్ చూడండి, ఆయనకున్న సింహాసనాన్ని, ఆయనకున్న ఏకైక ఆస్తిని దావీదు గురించి సాక్రిఫైస్ చేశాడు. You see the difference between David and Jonathan. I felt like, this guy has the heart of Jesus. Who will do this? All these things. Who will do all these things? So, Jonathan was powerful. Jonathan was brave. He was a warrior. Okay. And then he know all the skills of fighting. He was a good leader. He took care of his people. And then he had a reputation of his own. ఓకే, జానథన్ న్యూ ద విల్ ఆఫ్ గాడ్. ఆయనకి దేవుని చిత్తం ఏందో తెలుసుకున్నాడు, దానికి సరెండర్ అయ్యాడు. దాంతోపాటు he was there between David and Saul, and then he was trying to reconcile. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలుపుతామని ట్రై చేస్తారు. ఎప్పుడైతే తండ్రి మారడు, తండ్రి కరెక్ట్ కాదని తెలిసిందో, తప్పు సైడ్ తీసుకోకుండా కరెక్ట్ సైడ్ తీసుకున్నాడు. తర్వాత మరణం వరకు కూడా తండ్రితోనే ఉండి మంచి కుమారుడు అని అనిపించుకున్నాడు. నౌ నేను ఇప్పుడు ఒక మాట చెప్తానండి, మీరు ఆలోచించండి ఒకసారి. నాకేమనిపించింది అంటే, మన యోహాను 3:16 ఉంటుంది కదా, గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఒకసారి చదవండి ఒకసారి అది, యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఆమేన్. ఇప్పుడు నేను జానథన్ వర్షన్ మీకు చెప్తాను, వినండి. జానథన్ సో లవ్డ్ గాడ్. జానథన్ సో లవ్డ్ గాడ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ థ్రోన్ దట్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. దావీదు రాజ్యం నిలబెట్టడానికి మూలస్తంభంలాగా మారాడు. వేర్ డిడ్ జీసస్ కమ్ ఫ్రమ్? జీసస్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఫ్రమ్ విచ్ ట్రైబ్? ఈజ్ ద సేమ్ ట్రైబ్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ ఈస్ ఫ్రమ్ యూదా గోత్రపేనా, అవునా కదా? He has come from the David's inheritance, Jesus. But who was the stone for David to establish his inheritance? Jonathan was there. If Jonathan was not there, then David would have lost his life. Jonathan లేకుంటే దావీదు రాజ్యం ఉండకపోతుండే, దావీదు ప్రాణమే ఉండకపోతుండే. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన పర్పస్ తెలుసుకొని ఆయన పర్పస్ నిలబడ్డాడు కాబట్టి ఆయన రాజ్యం, దావీదు రాజ్యం నిలబడ్డది. దావీదు రాజ్యం నుండి యేసయ్య బయటకు వచ్చాడు. ఆయన ప్రణాళిక తీసుకోకపోయి ఉంటే ఇదంతా అవుతుండేనా? కాకపోతుండే. ఆయన అన్నాడు అనుకోండి, నేనే దావీదు యేసయ్య నా దాంట్లో నుంచి రావాలా, యోనాతాను ఇన్హెరిటెన్స్ రావాలని అనుకుంటుండే ఆయన. కానీ అట్లా చేయలేదండి. He understood what is the will of God. He understood what is the will of God. Understand. This is the Father's heart. What is the Father's heart? God so loved the world that He gave His only begotten Son. నీకు అందరికంటే ప్రశస్తమైనది నువ్వు ఇవ్వగలవా? ఇప్పుడు నేనే అంటున్నా, నీకు ఒక ఓన్ హౌస్ ఉంది, ఆ ఓన్ హౌస్ ఒకరికి ఇయ్యి అంటే నువ్వు ఇవ్వగలవా? నీకు ఏకైక ఆస్తిని నువ్వు ఇవ్వగలవా? ఏకైక కుమారుణ్ణి. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. మా మమ్మీ అంటా ఉంటుంది ఊకే, నేను నాకు పెద్ద కుమారుని సేవకి ఇచ్చేసినా అని అంటది. కానీ నువ్వు సేవకి ఇచ్చావు, ఉట్టి వాక్యం చెప్పడం, మాటలు చెప్పడం కాదు, ప్రాణాన్ని అర్పించే వరకు నువ్వు సేవకి ఇచ్చావా అనేది క్వశ్చన్. ఇచ్చావాలా? కెన్ యూ సీ
మై క్వశ్చన్ ఇస్, కెన్ యూ సీ? నీకు అంతకంటే ప్రశస్తమైనది, చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అది నువ్వు సాక్రిఫైస్ చేయగలవా? నువ్వు చెయ్యలేవు. కేవలము ఆ దేవాది దేవుని ప్రేమ, ఫాదర్స్ హార్ట్, తండ్రి ప్రేమ కనుక నీ లోపల లేకుండా నువ్వు చేయలేవు. హూ హ్యాడ్ దాట్? జానథన్ హ్యాడ్ ఇట్. యోనతాన్కు ఉండేది. తండ్రి ప్రేమ దావీదు లోపల ఉండుంటే ఆయన ఆ పాపానికి పడిపోకపోతుండే. ఈయన ప్రేమకి ఆయన ప్రేమకి వ్యత్యాసం చూడండి. ఆయన తన ఏకైక సింహాసనాన్ని అర్పించేశాడు. ఎందుకు? దేవుని ప్రణాళికలు తెలుసుకున్నాడు కాబట్టి. అవును. For God so loved the world that he gave his only begotten son. Jonathan so loved God that he gave his only throne that he had. And he became nothing at all. Instead of David, he died with his father. దావీదు మరణం వల్ల ఆయన చనిపోయాడు. What are you doing? మనం ఆలోచించాలి. నేను ఎలాంటి వాడిని ఉన్నాను? దేవుడు నన్ను యోనతాన్లా పిలుచుకుంటే నేను దావీదులా ఉన్నానా, లేకుంటే what am I doing is the question. ఇంకొకటి, there is a key in these things that you need to understand. Love without sacrifice is nothing. లవ్ అనేది, ప్రేమ అనేది క్రియా రూపకంగా చూపెట్టాలి అని అంటే దానికి ఏకైక థింగ్ ఇస్ సాక్రిఫైస్. అండ్ వెన్ విల్ యూ సాక్రిఫైస్? వెన్ యూ నో ద విల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్, ఇప్పుడు జానథాన్కి తెలియదు అనుకోండి, ఈయన కావాల్సిన రాజు అని చెప్పేసి ఆయన సాక్రిఫైస్ చేస్తుండేనా? చేయకపోతుండే. That is very important. You need to know the heart of God, and then after that you will be able to sacrifice. ఇప్పుడు మీరు ఆలోచించండి. I will tell you, say you want to buy a car. ఇప్పుడు మీరు ఒక కార్ కొందాం అనుకుంటున్నారు. All right. So if you want to buy a car and then your wife is there and you are there. Okay. Your wife is there and your wife మీ భార్య ఏమంటుందనంటే మనం రెడ్ కలర్ కార్ కొందాం, నువ్వు ఏమంటున్నావు అంటే బ్లూ కలర్ కార్ కొందాం అనుకుంటున్నావు. Okay. At the end of the day, if you are telling that I will buy blue color car only, whatever you want to do, you go and do. And there is no meaning in it. There is no love. You have to come and understand. Today, what you have to do? Know what is the will of God in your life. దేవుని చిత్తము నీ జీవితంలో ఏముందో తెలుసుకో. ఈ డిసెంబర్లో, ఈ క్రిస్మస్ సీజన్లో, let the heart of God be born in your heart. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చాలి అంటే తెలుసుకోవాలి. ఎన్ని రోజులు ఎలా జీవిస్తున్నావు అనేది సెకండరీ. వాట్ యూ హ్యావ్ టు డూ టుడే? యూ హ్యావ్ టు కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ టెల్ హిమ్, గాడ్, ఐ వాంట్ టు నో మై పర్పస్, ఐ వాంట్ టు నో మై విల్. నీ చిత్తము నాకు చెప్పు యేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా, నీ చిత్తం నాకు చెప్పు, నీ చిత్తంలో నడుస్తాను అని చెప్పాలి. యూ హ్యావ్ టు డూ దట్. అండ్ వన్స్ యూ డూ దట్, ఐఎమ్ టెలింగ్ యూ, వన్స్ యూ కమ్ టు నో, ఇప్పుడు మీ చిత్తం ఆలోచించండి, నీ సేవ ఇక్కడ చేయాలని ఉంది అని అంటే నువ్వు ఇక్కడ ఏవైతే అవసరమేమో అని తీసేసుకుంటా ఉంటావు, అంతే కదా? You start sacrificing, you start cutting whatever is not needed, and you will only take whatever is needed because you know the purpose. ఎన్ని రోజులు అయితే నీకు పర్పస్ తెలియదో అన్ని రోజులు గుడ్డిగా జీవిస్తూ ఉంటావు. అది ట్రై చేస్తావు, ఇది ట్రై చేస్తావు, అది ట్రై చేస్తావు, అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉంటావు. మనశ్శాంతి అనేది ఉండదు. బట్ వెన్ యూ నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యూ సరెండర్ అండ్ వెన్ యూ కమ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ హ్యావ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. All right. So what I want to tell you, know what is the Lord's will in your life, okay, and then sacrifice what is unneeded and unwanted. Extra things cut చేసేయండి, దేవుని చిత్తం తెలుసుకోండి, okay, and then that is what it tells you. You will have eternal life. అంటే మీ జీవితంలో పీస్ అనేది ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది. సో ఐ వాంట్ టు ఎండ్. నేను చివరికి వస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ సమ్మరీ. అంటే యోనతాన్ జీవితంలో నుంచి నేను కొన్ని రాసుకున్న పాయింట్స్ నేను మీతో చదివి చెప్తాను ఒకసారి. లెట్ us just think about it. Knowing the purpose of God for your life, don't try to be a David. If God has called you to be a Jonathan, every kingdom of David, there needs to be, without Jonathan there would have been no David. Remember that. యోనతాను లేనిది దావీదు లేకపోతుండే. నీ ప్రణాళిక, దేవుడి ప్రణాళిక నీ జీవితంలో యోనతాన్ లాగా ఉండాలి అని అనుకుంటే అలాగే ఉండు. నేను దావీదు లాగా అయితా అంటే విఫలం అవుతావు, ఫెయిల్ అవుతావు. అలా చేయకు. Know what is the God's will in your life. Next, live the purpose, okay, live the purpose and make your life a meaningful. ఈ రోజు నేను చూపెట్టిన కోణాన్ని మీరు ఎప్పుడో చూసారో లేదో I don't know. I don't know if you would have seen Jonathan's life in the same way that I have shown you today, but I am telling you, he lived a meaningful life. ఒప్పుకుంటారా? He lived a meaningful life. ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించాడు యోనతాను. రాజు కాకపోయినా పర్లేదు, రాజు స్వభావాలు ప్రతి ఒక్కటి ఆయన లోపల ఉన్నాయి, కానీ
ఆయన తండ్రి చేసిన తప్పు వల్ల పోడగొట్టుకున్నాడు, కానీ కూడా ఆయన జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. దావీదు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మూల స్తంభంలాగా మారాడు. అవునా? ఆయన జీవితంలో ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఈ హ్యాడ్ పీస్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంకి ఒక అర్థం అనేది ఉండింది. నెక్స్ట్, జానథన్ కుడ్ హ్యావ్ better, Jonathan could have been a better king. This is what I want to tell. He could have been a better king than David. David ఒక చిన్న శోధనను తట్టుకోలేకపోయాడు, ఆయన జయించలేకపోయాడు. ఈయన అంత పెద్ద సింహాసనాన్ని జయించాడు, ఆయన సాక్రిఫైస్ చేసుకున్నాడు. సో అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ the sacrifice of David and the temptation of the temptation of David and the sacrifice of Jonathan. I feel like Jonathan is an exact resemblance of Jesus Christ. దేవుని యేసయ్యకి ఏకదం డిట్టు పిక్చర్ అయినది. అయితే నేను చూస్తూ ఉంటాను, when I'm reviewing it, when I'm looking into his life clearly, చదువుతూ ఉన్నప్పుడు నాకు అదే అనిపించింది. యేసయ్యకున్న జీవితం, యేసయ్యకున్న స్వభావము ఈయనలో ఉండింది. ఇప్పుడు మీరు ఆలోచించి, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఆయనతో పాటు 1000 మంది సోల్జర్స్ ఉండే. యేసయ్య పైన ఉన్నప్పుడు ఎలా ఉండే పరలోకంలో, ఆయనతో పాటు కోటానుకోటి దేవదూతలు ఉండేనా? అవన్నీ వదిలిపెట్టుకొని ఆయన ఏం చేసిండు? కిందికి వచ్చిండు. జానథన్ అది వదిలిపెట్టుకొని నేను సమానమే, నేను నార్మల్గా ఉంటా, దావీదు రాజుని ఒప్పుకుండు. ఆయన కూడా కిందికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? జానథన్ వాస్ ట్రైంగ్ టు రీకన్సైల్ సౌల్ విత్ డేవిడ్. జీసస్ వాస్ ట్రైంగ్ టు రీకన్సైల్ ద వరల్డ్ విత్ గాడ్. అండర్స్టూడ్? ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు? మన లోకాన్ని, పాడైపోయిన లోకాన్ని, ఆదాము సంతతిని ఏదైతే పాపం గుండా వచ్చేసిందో దాన్ని పరమదేవుతో కలపడానికి యేసయ్య బలయ్యాడు. ఇక్కడ దావీదు సింహాసనాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యోనతాన్ బలి అయ్యాడు. ఈయన బలియాగము ఇక్కడ నుండి యేసయ్య రాగలిగినాడు కిందికి. అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. హీ వాస్ ట్రైంగ్ టు రీకన్సైల్ with David, but when he knew that Saul's heart was wrong, he did not stick with Saul, he went with David, and that David kingdom which was established, Jesus came and he reconciled the fallen people with God. This is a logic that you need to understand. ఇంత పెద్ద ప్రణాళిక ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. We don't understand. మనం ఏమనుకుంటాం అంటే దావీదు కింగ్డమే ఉంది, దావీదు రాజ్యం నుంచే, దావీదు గోత్రం నుంచే, యూదా గోత్రం సింహం లాగా యేసయ్య వచ్చాడు అనుకుంటాం. కానీ ఆ దావీదు రాజ్యం నిలబడాలంటే బలి అయింది యోనాతాను అని చెప్పి మనం అర్థం చేసుకోండి. నీ జీవితంలో అలాంటి పర్పస్ ఉంటే నువ్వు చాలా ధన్యవంతుడు. యు ఆర్ అ వెరీ బ్లెస్డ్ మ్యాన్. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ దట్? ఓకే, నెక్స్ట్, డోంట్ ట్రై టు బికమ్ అ డేవిడ్, accept God. Okay, ask God what is your purpose and then surrender, and then you will see great things in your life. Okay, now Jonathan has given the question that I want to ask. Jonathan ఆయన సింహాసనాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఏది వదిలేద్దాం అనుకుంటున్నావు? What do you want to give away today? Jonathan has given his throne. Jesus has given his life. What do you want to give today? ఈ రోజు యేసయ్యకి ఆయన చేసిన బలిదానానికి నువ్వు ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? మనం అంటాం కదా, ఎన్నో పాటలు పాడతాం, ఏమిచ్చి వెలచలించగలను, వేలాది దూడలనా, వేలాది పోటీలనా అని పాడతాం. అవన్నీ మనకు అవసరం లేదు. ఆయన చిత్తం తెలుసుకొని ఆయన చిత్తంలో మనం జీవిస్తే మోర్ దెన్ ఇనఫ్. జీసస్, he knew that this is my purpose and he lived that life and he went away. Today God is asking you the same question. Jonathan, he gave his throne. యోనాతాను ఆయన సింహాసనాన్ని బలి చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. Jesus, he came and he gave his life. What are you doing today? What are you giving today is a question that God is asking you. Are you still thinking, no God, I will do this, నేను ఇదే చేస్తాను దేవా, నాకు ఇదే ఇష్టం దేవా, నాకు ఇదే కావాలి దేవా అనుకుంటున్నావా? లేదు దేవా, నేను వదిలేస్తాను దేవా, నీకు ఇష్టం నేను చెయ్యను దేవా, నీ ప్రణాళిక ఏదైతుందో దేవా అదే నా జీవితంలో జరుగును గాక. పరలోక ప్రార్థన చేయడం కాదు, అది నెరవేర్చేలాగా జీవించడము అనేది ఇంపార్టెంట్. ఆర్ యు లివింగ్ దట్ లైఫ్? అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. జస్ట్ థింక్. చాలా మంది, ఎంతోమందిని చూస్తాను. నేను చెప్తున్నా కదా, I have so much of thing in my heart. I have so much of thing in my heart. I see there are so many people who speak about God. There is so many people, I'm telling you, okay, they want to become worship leaders, they want to become pastors, they want to become preachers, they want to do so many things. They want to do, you want to do, but God, what is His purpose in your life? What is His intention in your life? తెలుసుకున్నావా?
నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడము, ఆయన రాజ్యము నీ జీవితంలో నెరవేరడము అనేది ఇంపార్టెంట్. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? థింక్. అందరం కలుసుకుని పరిశీలిస్తాం. లెట్ us just think. అవును తండ్రి దేవా యేసయ్యా, అవును రాజా, ఎన్ని రోజుల నుంచో తండ్రి నా జీవితంలో మనశ్శాంతి లేదు దేవా. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఫెయిల్ అవుతున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను, ఫెయిల్ అవుతున్నాను దేవా. నీ వాక్యంలో తండ్రి నేను యోనాతాను జీవితంలో చూస్తే తండ్రి నా యోనాతాను తనకు ఉన్న ఏకైక సింహాసనాన్ని తండ్రి నేను యేసయ్యా నీ రాజ్యం గురించి, దావీదు రాజ్యం గురించి, ఒక మంచి కుమారుడిలాగా, ఒక మంచి స్నేహితుడిలాగా, ఒక మంచి ప్రేమికుడిలాగా, దేవుని ఎరిగిన బిడ్డలాగా, దేవుని ప్రణాళిక తెలుసుకున్న బిడ్డలాగా ఆయన సాక్రిఫైస్ చేయగలిగిండు దేవా. అలాంటి సాక్రిఫిషియల్ హార్ట్ నాకు దయచేయండి. అవును తండ్రి నిన్న నా జీవితం నా ప్రణాళిక కాదు తండ్రి, నిన్న నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమే జరుగును గాక యేసురాజా. అవును తండ్రి నిన్న ఈ రోజు తండ్రి నిన్న నాకున్న ప్రతి ప్రణాళికని తండ్రి నిన్న నేను నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. I'm getting everything that I have in my heart at your throne, oh Lord. I want to surrender myself. I want to surrender my family. I want to surrender my relatives. I want to surrender everything that I have. నాకున్న ప్రతి ఆలోచన, నాకున్న ప్రతి ప్రణాళిక బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు రాసుకో. ఆయన జీవితం, ఆయన ప్రణాళిక జీవితంలో ఏదైతే ఉందో that only will make your life meaningful. No other plan of yours will succeed. If you become like a Saul, నువ్వు నీ ప్రణాళికను చేద్దాము అనుకుంటే నువ్వు సౌల్ లాగా విఫలమవుతావు. కానీ లేదు దేవా, నీ చిత్తం జరిగించే బిడ్డలాగా నేను ఉంటాను అని అనుకుంటే యోనాతానులాగా విజయవంతంగా తన జీవితాన్ని ముగించుకుంటావు. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆలోచించండి. మీరు సౌల్ లాగా ఫెయిల్ అవుతారా, లేకుంటే దావీదులాగా పాపం దగ్గర పడిపోతారా, లేకుంటే ఒక అర్థవంతమైన జీవితము జీవించి ఒక హిడెన్ హీరో లాగా నీ లైఫ్ యేసయ్య అందరి ముందు ఎప్పుడైతే నీ జీవిత పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడో ఆ రోజు ఈ బిడ్డ నమ్మకమైన బలాదాస్తుడా అనిపించుకునేలా జీవిస్తావా, లేకుంటే అందరికి షో ఆఫ్ లా ఉందామనుకుంటున్నావా అనేది నీ మీద ఉంది, నీ చేతిలో ఉంది. యేసయ్య నీకు ఈరోజు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు. నీ ప్రతి ప్రణాళిక, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్కటి సరెండర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఐ am telling you, the Lord will give you a beautiful life. నీ జీవితంలో మనశ్శాంతి, పీస్ ని దయచేస్తాడు. సరెండర్ at the will of Jesus. Surrender at the will of Jesus. All right, Lord God, I want to thank you for this time. I want to thank you for the wonderful words that you have spoken to me and to your people. అవును తండ్రి దేవా, మీరు ఇచ్చిన మంచి మాటలను బట్టి తండ్రి నాతో మాట్లాడినందుకు, చర్చ్తో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఏదైతే వాక్కు తండ్రి మీరు నిలబెట్టుకొని మాట్లాడారో యేసయ్య, ఇది తండ్రి నేను తప్పకుండా 1000 ఫలించే వాక్కులాగా తండ్రి మీరు చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను ఎటువంటి సాతాను తండ్రి దీన్ని ఎత్తుకోపోకుండా తండ్రి వాళ్ళ జీవితాల్లో ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి లెట్ జీసస్ బి born in their heart, the real Jesus who is purposed in their life. జీసస్ అవును, దీవించండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి విజ్డమ్ని దయచేయండి తండ్రి. ప్రతి కార్యంలో నిన్న మీరు మొత్తం తోడు నుండి కాచి కాపాడండి దేవా. చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని బట్టి తండ్రి మీ చెంతకు వస్తున్నారు, పేరు పేరున అడుగుతున్నారు, దీవించండి తండ్రి. ఎటువంటి అనారోగ్యం వాళ్ళకి రాకుండా యేసయ్య రక్తపు ముద్రని ఇప్పుడే వాళ్ళ తల నుండి అరికాల వరకు వేస్తున్నాను యేసయ్య. నో pestilence shall knock your door. No pestilence. No fear will come near you. ఎటువంటి అనారోగ్యము నీకు రాకుండా యేసయ్య రక్తము ఇప్పుడే నేను తల నుండి అరికాలు వరకు ప్రోక్షిస్తున్నాను. ఆయన నామములో నీకు జయం ఉన్నది, ఆయన నామములో నీకు విజయం ఉన్నది. రిమెంబర్ దిస్. Oh, let the will of God be done in your life. Let the will of God be done in your life. I want to give this time, I want to thank you, I want to give you all the glory, and I bless, oh Lord Father, for the word and for speaking to us. I give you again and again all the glory, honor forever and ever in Jesus' name. Everybody said amen. Amen.